గాడ్ బ్లెస్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ యొక్క ప్రభు యొక్క ఇంటిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. వర్తమానంలోకి వెళ్ళేదానికంటే మునుపు లెట్స్ ప్రే, లెట్స్ బౌ అవర్ హెడ్స్. మన తలలు వంచినట్లయితే ఆయనతో మనం మాట్లాడదాం. మనము మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాఘనుడమైన తండ్రి, ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో నివసించు దేవుడవు. ఓ దేవ, నీ వంటి దేవుడు మరొకరు లేరు. నా ముందు కానీ నా వెనక కానీ ఏ దేవుడు నిర్మించబడలేదు. నేనే యెహోవానని చెప్పిన దేవుడవు. ఓ ఇశ్రాయేలు వినుము, మన ప్రభువు అద్వితీయ ప్రభువు, ఒక్కడే ప్రభువు అని నీ బైబిల్ సెలవిస్తున్నది ప్రభువా. ఓ తండ్రి, నీ వాక్యమును మేము నమ్ముతున్నాము. నీవు మాత్రమే దేవుడవై ఉన్నావు. ఓ దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. తీసుకొచ్చిన ప్రతి ఒక్క సహోదరులను బట్టి నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ సమయంలో నేను ఆహ్వానిస్తున్నాం ప్రభువా, నీ వాక్యంలో తెరిచి ప్రతి ఒక్క హృదయంతో నువ్వు మాట్లాడు. ఈ దినానికి ఏది సిద్ధపరిచావో ఆ వాక్యం చేత నువ్వు మాట్లాడి నశించిన ప్రతి ఒక్కరిని రక్షించుమని, అస్వస్థతలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని, ఓ దేవ, మరణంలో నుండి జీవంలోనికి ప్రతి ఒక్కరిని దాటించుమని, ఓ దేవ, పాతాళం నుండి ప్రతి ఒక్కరిని నిత్య జీవంలోనికి నడిపించుమని ఈ సమయంలో ప్రార్థిస్తున్న దేవ. చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి నిలబడిన ప్రతి ఒక్కరి యొక్క చెవులను, హృదయములను అభిషేకించి, ఓ దేవ, వాక్యం అనే విత్తనము వారి హృదయంలో పడేది ఫలించుటకు కృప చూపించు. ఓ దేవ, నేను ఇక్కడ నిలబడి ఉండగా నా సొంత ఆలోచనలు, తలంపులన్నీ తీసివేసి నీవే స్వయంగా దిగి వచ్చి వాక్యంలో తెరిచి, గ్రంథంలో తెరిచి నీవే మాట్లాడుమని నిన్ను ఆహ్వానిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయము అయిపోతున్నది కనుక త్వరగా వాక్యంలోనికి వెళ్ళగోరుతున్నాను. నేను నేరుగా నాతో పాటు ప్రతి ఒక్కరూ యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. టేక్ దిస్ మైక్. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, సహోదరుడు అనగా ఇక్కడ లాజరు ఎక్కడి నుండి లేచును? మరణంలో నుండి జీవంలోనికి లేచునని యేసు లాజరు గురించి మాట్లాడుతున్నాడు. కింద మార్తా ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆ తర్వాత 32వ వచనము నుండి అంతటా మరియా. ఓకే నేను ఇంకొంచెం దాటి నేను వెళ్తున్నా. నేను 39వ వచనము, యేసు అదే అధ్యాయము 39వ వచనం నుండి
యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఇప్పుడు యేసు లాజరు యొక్క సమాధి వద్ద నిలబడి మాట్లాడుతున్నాడు. యేసు రాయిని తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక, అతను చనిపోయి ఎన్ని దినాలైనది? 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనే నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. సమాధి వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. నాకు సమయము 1.5 hour టైం ఉన్నది. ఈ యొక్క 1.5 గంట సేపు ప్రభు ఏం మాట్లాడనై ఉంటున్నాడు దాని మీద నేను ఆధారపడుతున్న పరిశుద్ధాత్మ మీద. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? బ్రదర్, ఇది ఆదరణ కూడిక, ఇది జ్ఞాపకార్థ కూడిక. కానీ ఇది యాక్చువల్గా గిరమ్మ గారు చనిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక కూడిక. మనం ఎలా ఆనందంగా ఉండగలము అని అడగొచ్చు మీరు. కానీ ఒక క్రైస్తవుడు ఎన్నడూ దుఃఖించడు. ఆమేన్. లోకస్తులు దుఃఖించవచ్చు, కానీ ఒక క్రైస్తవుడు ఎన్నడూ దుఃఖపడాడు. ఎందుకంటే వారికి నిరీక్షణ ఉన్నది. గిరవ్వ కేవలము నిద్రించుచున్నదే గాని ఆమె చనిపోలేదు. ఆమేన్. నిద్రించుట వేరు, చనిపోవుట వేరు. చనిపోవుట అనేది అది కంప్లీట్గా ఆమె లేకుండా వెళ్ళిపోవడం. కానీ ఆమె కేవలము నిద్రించుచున్నది. ఒకానొక దినమున ఆమె తిరిగి లేవబోతున్నది. అటువంటి నిరీక్షణ ఒక క్రైస్తవుడు మాత్రమే కలిగి ఉండగలడు. క్రైస్తవ్యము దేని మీద ఆధారపడి ఉన్నది అంటే పునరుత్థానము మీద ఆధారపడి ఉన్నది. ఆమేన్. ప్రతి లోకంలో ఏ మనుషునికి చనిపోయిన మానవుడు తిరిగి లేస్తాడనే నమ్మకం లేదు. చనిపోయిన మానవుడు తిరిగి లేస్తాడనే నిరీక్షణ ఏ మానవునికి లేదు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక క్రైస్తవుడు, అతడు చనిపోయినను బ్రతుకులను నిరీక్షణను అతడు కలిగి ఉండగలడు. ఎందుకు? అతని కొరకు క్రీస్తు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, అతని కోసం తిరిగి లేచాడు. ఏమైనా ఒక మానవుడు, ఒక క్రైస్తవుడు ఎలా లేపబడగలడు? యేసుక్రీస్తు రక్తము ద్వారా అతను తిరిగి లేపబడగలడు. పాపి చనిపోతాడు, కానీ రక్తము ద్వారా కడగబడిన ఒక పాపి తిరిగి లేస్తాడు. పాపి చనిపోతాడు, కానీ రక్తము ద్వారా కడగబడిన ఒక క్రైస్తవుడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఒక క్రైస్తవుడు తిరిగి లేస్తాడు. సో ఒక నిజమైన క్రైస్తవుడు తన జీవితం, తన శరీరమును చూసి ఎన్నడూ కూడా ఇది చనిపోతుంది, నేను చనిపోతాను అని ఎన్నడూ కూడా అనుకోడు. ఎందుకంటే అతను ఒక నిరీక్షణ ఉన్నది. ఒకానొక దినమున క్రీస్తు వచ్చినప్పుడు నేను మరలా లేస్తానను నిరీక్షణ అతను కలిగి ఉండగలడు. నా లిజన్, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒకానొక 2000 సంవత్సరాల క్రితం, ఇది 2026, ఇది 2026వ సంవత్సరం, కరెక్ట్గా 2000 సంవత్సరాలకు మునుపు యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుడు, వింటున్నారా, ఇదే భూమి మీద, మనం నిలబడిన ఇదే భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు నడిచాడు. 30 సంవత్సరాలు ఆయన చిన్నప్పటి నుండి ఎదిగాడు. 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశాడు. మనం జీవిస్తున్నాం, మనం నిలబడి ఉన్న ఇదే భూమి మీద 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద నడిచాడు. కానీ
యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడని రుజువు చేసే లేఖనము ఇప్పుడు మనం చదివిన లేఖనము. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడని రుజువు చేసే లేఖనము మనం చదివిన లేఖనము. ఎందుకంటే ఏ మానవుడు మరొక మానవుణ్ణి మరణంలోని పైకి లేపలేడు. చెప్పండి, ఇక్కడ ఉన్నారా ప్రతి ఒక్కరు? నా మాట వినబడుతున్నదా? ఏ మనుషుడు మరొక మనుషుని యొక్క సమాధి వద్దకు వెళ్ళి అతని పైకి జీవింప చేయలేడు. ఒక మనిషిని లేపాలి అంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. ఇక్కడ చేస్తున్నది, ఇక్కడ లాజరును బయటికి లేపుతున్నది మానవుడు కాదు, అది దేవుడై ఉన్నాడు. అది దేవుడని లాజరు బయటకు వచ్చిన ద్వారా క్రీస్తు దేవుడై ఉన్నాడని రుజువు చేయబడ్డాడు. ఈ కాలంలో ఒక ప్రవక్త పంపబడ్డాడు. దేవుని దగ్గర నుండి పంపబడిన ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరు విలియం మ్యారీ బ్రెన్హామ్ గారు. ఆయన కూటాల్లో బోధించేటప్పుడు మా గొప్ప పరిచర్య, మా గొప్ప దైవజనుడు. ఆయన కూటాల్లో నిలబడి బోధించేటప్పుడు ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చినది. ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చి, ఒక సేవకుని యొద్దకు, ఈ గడియ వర్తమానికుని యొద్దకు వచ్చి, అయ్యా, నువ్వు బోధిస్తున్న వర్తమానము చాలా అద్భుతంగా ఉన్నది, నువ్వు బోధించే సువార్త చాలా కరెక్ట్గా ఉన్నది, కానీ నేను నీతో ఏకీభవించలేను. నువ్వు చెప్పే బోధను నేను ఏకీభవించలేను. నువ్వు చెప్పే బోధలో ఒక దగ్గర తప్పున్నది అని ఆమె చెప్పినది ఆయనతో. ఆయన అన్నాడు, సిస్టర్, సహోదరి, నేను ఎక్కడ తప్పు చేశానో, నేను ఎక్కడ తప్పు మాట్లాడానో, నేను ఎక్కడ తప్పుగా బోధిస్తున్నానో నాకు చెప్పు. నేను తప్పు చేసిన ఎడల, నేను తప్పు బోధించిన ఎడల నేను సరి చేసుకుంటాను. నేను ఎప్పుడు ఒక నిజమైన సేవకుడు సరి చేసుకునే తత్వం కలిగి ఉంటాడు. నిజమైన క్రైస్తవుడైనా, నిజమైన విశ్వాసి అయినా, నిజమైన బోధకుడైనా ఎప్పుడు తప్పును సరి చేసుకునేవాడు నిజమైన సేవకుడు. నువ్వు నన్ను రుజువు చేస్తే నేను తప్పు బోధించానని నువ్వు నన్ను రుజువు చేస్తే నేను తప్పకుండా దానికి నేను తల ఉంచుతాను. అది నిజమని నేను ఒప్పుకుంటాను. ఏ విషయంలో నేను తప్పు మాట్లాడాను చెప్పు సహోదరి అని అడిగినప్పుడు ఆమె ఇలాగన్నది, నీవు క్రీస్తును దేవుడితో సమానంగా బోధిస్తున్నా, క్రీస్తును దేవుడు అంటున్నా. ఆయన క్రీస్తు దేవుడు ఎలా కాగలడు? నేను బైబిల్ ద్వారా క్రీస్తు దేవుడు కాడని నేను రుజువు చేస్తాను అని ఆమె చెప్పినది. ఓ సహోదరి, ఒకవేళ నువ్వు అలా రుజువు చేయగలిగిన ఎడలా నేను నమ్ముతాను. క్రీస్తు దేవుడు కాదు, ఒక మనుషుడు మాత్రమే అన్నట్లుగా నేను నమ్ముతాను. కానీ నువ్వు రుజువు చేస్తే నేను అలాగ నమ్ముతాను. కానీ నువ్వు రుజువు చెయ్యాలి. బైబిల్లో నుండి నువ్వు రుజువు చేయగలిగితే నేను నమ్ముతానన్నాడు. ఓకే, లేఖనం ద్వారా ఆమె ఏ లేఖనం ఎద్దకు వెళ్ళింది తెలుసా? ఇప్పుడు మనం చదివిన లేఖనం ఎద్దకు వచ్చినది. ఈ లేఖనం ఎద్దకు వచ్చి ప్రవక్త బ్రెన్హామ్ గారు, ఇదిగో ఇక్కడ లాజరు దగ్గర, వింటున్నారా? లాజరు దగ్గర యేసు అక్కడ నిలబడినప్పుడు, సమాధి దగ్గర నిలబడినప్పుడు ఆయన ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు విడిచేది దేవుడు ఎప్పుడైనా కూడా కన్నీళ్లు విడుస్తాడా? ఆయన కన్నీళ్లు విడిచాడు అంటే ఆయన మానవుడు అని ఆమంటున్నది. దేవుడు ఎప్పుడు కన్నీళ్లు కార్చాడు కదా, మానవుడు మాత్రమే కన్నీళ్లు కారుస్తాడు కదా. కాబట్టి ఈ లేఖనాన్ని బట్టి క్రీస్తు మానవుడే, ఆయన దేవుడు కాదు అని ఆ స్త్రీ ఆయన యొద్దకు వచ్చి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, సహోదరి, నువ్వు చెప్పినది కరెక్టే. ఆయన ఏడ్చినప్పుడు ఆయన మానవుడే. ఆయన ఏడ్చినప్పుడు, ఆయన కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన అందరి వంటి మానవుడే. కానీ అదే సమాజంతో నిలబడి లాజరు బయటికి రా, సమాధి నుండి బయటికి రా అని పిలిచినప్పుడు ఆయన మానవుడి కంటే గొప్పవాడు. ఆయన ఏడ్చినప్పుడు మానవుడే, కానీ ఆయన సమాధిలోని లాజరు బయటికి పిలిచినప్పుడు ఆయన మానవుడి కంటే గొప్పవాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఒకనొక దినమున అదే క్రీస్తు కొండ పైనుండి దిగి వస్తున్నాడు. నిదానముగా దిగి వస్తూ ఉన్నప్పుడు ఎండ వేళల, మధ్యాహ్న వేళల, ఇదే సమయంలో చెమటలు గారుతున్నాయి, బాగా అలసిపోయాడు. కొండ దిగి యేసు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయనకి ఆకలైపోయినది, బాగా ఆకలి అనిపిస్తున్నది. అక్కడ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, ఇక్కడ ఏమైనా ఫలాలు ఉన్నాయేమో అని ఎదిగి చూశాడు. కానీ ఆ చెట్టుకి ఏమి లేవు, ఫలాలు లేవు ఆ చెట్టుకి. వెంటనే దాన్ని చూసినప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు కదా, మనలాగానే మానవుడిలాగానే ఆకలిగా ఉంటున్నాడు కదా. కాబట్టి ఆయన మానవుడు, ఆకలికి ఉన్నప్పుడు ఆయన మానవుడు. కానీ అదే దేవుడు కొండ మీద, ఒకనొక సమయంలో కొండ మీద
5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఉన్నారు. ఆహారం లేదు, అందరూ అలమటిస్తున్నారు. ఆ సమయంలో ఆయన 5 రొట్టెలు 2 చేపలను పైకెత్తుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి దాన్ని మల్టిప్లై చేశాడు. అనగా దాన్ని ఎక్కువ రొట్టెలుగా చేశాడు, ఎక్కువ చేపలుగా చేశాడు. ఆ ఆహారాన్ని విస్తరింపజేశాడు. అవును, ఆ చెట్టు దగ్గర ఆకలిగా ఉన్నప్పుడు ఆయన మానవుడే, కానీ ఆయన ఆహారాన్ని విస్తరించినప్పుడు, ఆహారాన్ని ఆయన ఎక్కువ చేసినప్పుడు ఆయన మానవుడి కంటే గొప్పవాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఒకానొక సమయంలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు క్రీస్తు. ఆయన సువార్త బోధించి 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 క్రీస్తు అలసిపోయి, స్వస్థతలు చేసి అలసిపోయి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అల్లసటతో ఆ ఓడలో పండుకున్నాడు. అంతేనా? నిద్రపోతున్న విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో తుఫాను వచ్చిన సముద్రంలో పెద్ద పెద్ద అలలు బయటకు వచ్చాయి. సముద్రం మధ్యలో తుఫాను వచ్చినది. కానీ ఈయన అలసటతో మానవుడి వలె, మానవుడు అలసిపోయినట్లుగా ఆయన అలసిపోయి ఆయన పండుకున్నాడు. ఓ సహోదరుడా, ఆయన మానవుడు చూడు, అలసిపోయి పండుకున్నాడు. అవును, ఆయన మానవుడే. కానీ ఆయన అదే సమయంలో పైకి లేచి కాలు మోపి సముద్రమా నిమ్మలించు, గాలి నిమ్మలించు, సముద్రమా నిమ్మలించినప్పుడు సముద్రం ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన మానవుడు కంటే గొప్పవాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఇంకొకటి చెప్తున్నా నేను, ఆయన 2వ దేవుడు కాదు, ఆయన 3వ దేవుడు కాదు. ఆయన 2వ దేవుడు కాదు, ఆయన 3వ దేవుడు కాదు. ఆయన ఒకే ఒక్క దేవుడు. పాత నిబంధనలో బైబిల్ చెప్తున్నది, గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు శరీరంలో తన్ను తాను కుమ్మరించుకున్నాడు. ఆది కాండంలో పాత నిబంధనలో పైన ఆత్మగా ఉన్న దేవుడు, పైనుండి తన ప్రజలను నడిపించిన దేవుడు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ దేవుడు శరీరధారి క్రీస్తులో కుమ్మరించబడ్డాడు. ఇక్కడే ఉన్నారా? వెంబడిస్తున్నారా? నా కొత్త వారికి, ఇక్కడ చాలా మంది కొత్త వారు, ఎండ్ టైం మెసేజ్లో ఉన్నవారు, ఈ వర్తమానంలో ఉన్నవారు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వలాగునా నేను తీసుకొని వెళ్తున్నాను. నేను మనకు రెండవ దేవుడు లేడు, 3వ దేవుడు లేడు. బైబిల్ చెప్తున్నది, ఓ ఇశ్రాయేలు వినుము, మన ప్రభువు. ఈరోజు 3 దేవుళ్ళు అంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 దేవుళ్ళు అంటారు. లేదు, మనకు ఉన్నది ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే దేవుడు. పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా మారాడు. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. దేవుడు మానవుడయ్యాడు. దేవుడు శరీరధారి అయ్యాడు. ఆయన పైకి చూడడానికి మానవుడే, కానీ లోపల దేవుడు, లోపల దైవత్వం నివసిస్తున్నది. పాత నిబంధనలో మోషే దగ్గర సముద్రాన్ని చూసిన అదే దేవుడు, వెలుగు కలుగునుగా కానీ పలికిన అదే దేవుడు, ఉడతలు కలుగును, ఆ యొక్క ఈగలు వచ్చునుగాక, ఆ యొక్క కప్పలు వచ్చునుగాక, ఆ యొక్క చీకటి అంధకారం వచ్చునుగాక, మోషే కాలంలో మా గొప్ప కార్యాలు చేసిన అదే దేవుడు. శరీరధారి అయి కొత్త నిబంధనలో ఆయన శరీరంలో నివసించి ఇదే భూమి మీద శరీరంలో నడిచాడు. శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆకలి వచ్చింది. శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏడ్చాడు. శరీరంలో ఉన్నాడు కాబట్టి మనలాగానే ఆయన జీవించాడు. కానీ ఆయన క్రియలు చూడగా మానవుడి కంటే గొప్పవాడయ్యాడు. మానవుడి కంటే ఆయన గొప్పవాడు. ఆ దేవుడు ఈరోజు ఉన్నాడా? పాత నిబంధనలో ఆది కాండంలో ఆత్మగా ఉన్న దేవుడు, మన పైన ఉన్న దేవుడు మన మధ్యలోకి వచ్చాడు కొత్త నిబంధనలో. అంతేనా? కనిపించని దేవుడు కనిపించే దేవుడిగా శరీరం ధరించుకొని ప్రజల మధ్యలో తిరిగాడు. మీకు అందరికి అర్థమవుతున్నాయేమంటున్నాడు? కనిపించని దేవుడు కనిపించే విధంగా శరీరం ధరించుకొని. అందుకే నీవు అమ్మ నాయన కలయిక ద్వారా వచ్చావు, అంతేనా? కానీ క్రీస్తు కన్యకలో వచ్చాడు. నీవు పాపంలో పుట్టావు, కానీ క్రీస్తు పాపంలో పుట్టలేదు. అందుకైనా దేవుడై ఉన్నాడు. నువ్వు అమ్మా నాయన కలయిక ద్వారా పుట్టావు కాబట్టి అబద్ధాలు ఆడుతున్నావు, ఆ యొక్క దొంగతనాలు చేస్తున్నావు, ఆ యొక్క నోట్లో ఆ యొక్క మాటలు, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావు, పొరపాట్లు చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు. అమ్మా నాయన కలయిక ద్వారా పుట్టావు కాబట్టి.
కానీ క్రీస్తు అమ్మ నాయన కలయిక ద్వారా రాలేదు, ఆయన కన్యకల నుండి వచ్చాడు. సో కన్యకలో వచ్చాడు కాబట్టి ఆయన పాపము చెయ్యలేడు, ఆ పాపం ఆయన చెయ్యలేడు, ఆయన పాపం లేదు. అందుకే భూమి మీద నిలబడినప్పుడు ఆయన అన్నాడు, నాలో పాపం ఉండదని ఎవడైనాను రుజువు చేయగలడా? ఎవడు ఆయనలో పాపం ఉండదని రుజువు చేయలేడు. ఓ మై పైనున్న దేవుడు మన మధ్యలో నివసించాడు, మనతో పాటు తిన్నాడు, మనతో పాటు తాగాడు, మనతో పాటు సంచరించాడు. కానీ క్రీస్తు సిలువ వేయబడి పరలోకానికి ఆరోహణమైన తరువాత క్రీస్తు ఆ శరీరంలో దాచబడిన దైవత్వము ఈరోజు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉంది. పాత నిబంధనలో పైనున్న దేవుడు, కొత్త నిబంధనలో మన మధ్యలో తిరిగిన దేవుడు, ఈ చివరి కాలంలో మనలో ఉన్న దేవుడు. ముగ్గురు దేవుళ్ళు మనకు లేరు, ఒక్కడే దేవుడు. తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా వచ్చాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తున్నాడు. ఈరోజు ఆ మహా గొప్ప దేవుడు, సముద్రాన్ని జయించిన, సముద్రాన్ని నిమ్మలపరిచిన అదే దేవుడు, పాత నిబంధనలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన అదే దేవుడు ఈ రోజు ఆత్మగా, పరిశుద్ధాత్మగా ఆయన సంఘంలో మనలో ఉండి ఇప్పుడు పనిచేస్తున్నాడు. ఈరోజు మాట్లాడేది నేను కాదు, ఈరోజు బోధించేది నేను కాదు. ఈ సువార్త నా అంతటా నేను బోధించడం లేదు, నా మనసు వల్ల నేను దీన్ని బోధించడం లేదు. పరిశుద్ధాత్మ నీ శరీరాన్ని వాడుకొని బోధిస్తున్నది. ఒకవేళ నేను కాకుండా మరొక సేవకుడు వచ్చి బోధిస్తే పరిశుద్ధాత్మ అతనిలోకి దిగి వచ్చి బోధిస్తాడు. ఇది ఇప్పుడు దేవుడే ఒక మనుషులలో ఉండి, తన సంఘంలో ఉండి ఆయన ప్రజలకు అనగా లోకమునకు ఆయన ప్రకటిస్తున్నాడు సువార్తను. ఇక్కడే ఉన్నారా ప్రతి ఒక్కరు? ఆ పరిశుద్ధాత్మ ఈ దినమున ఇక్కడే ఉన్నాడు. ఆ దేవుణ్ణి నమ్మింది గిరవ్వ, ఆ దేవుణ్ణి గిరవ్వ నమ్మింది, ఆ దేవుణ్ణి గిరవ్వ వెంబడించినది. 5 సంవత్సరాల నుండి ఆమె నాకు తెలుసు, 5 సంవత్సరాల నుండి ఆమె సంఘానికి చర్చికి వచ్చినప్పటి నుండి ఆమె నాకు తెలుసు. ఆమె ఎప్పుడు నాతో సహవాసం కలిగి ఉండేది, ఎప్పుడు నాతో మాట్లాడాలని ఇష్టపడేది. ఆమె వచ్చి ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు నాతో సహవాసం చేసినా, ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా, బాగా ప్రార్థన చేయను ఆయన, బాగా ప్రార్థన చేయను ఆయన. ప్రార్థనే మనకు కావాలి, ప్రార్థనే మనకు ఉండాలి. నేను చెప్పేవాడిని, ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా నేను దేవుడితో ఎక్కువగా ఉంటా. ఆమె ఎవరితో పడితే ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. ఆమె ఆల్మోస్ట్ చాలా వరకు లోక సంబంధమైన వారితో, లోకంలో పాపము, లోకంలో జీవించే వారితో ఆమె మాట్లాడాలంటే ఇష్టపడదు. ఆమె చెప్పేది, నాకు వాళ్ళతో మాట్లాడాలంటే అంత ఇష్టపడదు, కానీ మాట్లాడే ఆమె కోసం, వాళ్ళ కోసం ప్రార్థించేది. సహోదరుడు చెప్పినట్లుగా వాళ్ళ కోసం ప్రార్థించేది, వాళ్ళ కోసం ప్రార్థించమని నాకు చెప్పేది. ఆ దేవుణ్ణి నమ్మిన అవ్వ, వినండి, ఆమె ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ కోసం ప్రార్థించు, నా 3 కొడుకులు ఉన్నారు, మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మందిరానికి రావాలి, వాళ్ళందరూ దేవుని వెంబడించాలి, వాళ్ళందరూ దేవుని నమ్ముకోవాలి, వారు రక్షింపబడాలి అని ఎప్పుడు కలిసినా, నేను ఎప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి మాట్లాడినా ఆమె నోట్లో నుండి ఇదే వచ్చేది. ఏమనంటే ఆమెకు తెలిసిన ప్రతి ఒక్కరు, రక్త సంబంధికులు కావచ్చు, అందరూ రక్షించబడాలి, యేసును వెంబడించాలి. ఆమె ఈరోజు రక్షణ పొందుకొని అవతల గట్టుకు వెళ్ళినది. ఆమె ఎలా వెళ్ళినదో, ఆమె యొక్క రక్త సంబంధికులు అందరూ క్రీస్తును వెంబడించి క్రీస్తును నమ్మి వెళ్ళాలని ఆమె కోరుకున్నది. బైబిల్ అలాగూ చెప్తున్నది, క్రీస్తు స్వయంగా చెప్పాడు, నమ్మి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఉన్నదా? నమ్మి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. గిరవ్వ నమ్మి, ఆమె విశ్వసించి ఆమె చనిపోయినది. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? మరలా ఆమె లేచును. ఎందుకు? ఆమె క్రీస్తును నమ్మి చనిపోయింది. కానీ క్రీస్తు ఏమంటున్నారు? బైబిల్ ఏమంటున్నది? ఆమె మరలా లేచును, మరలా బ్రతుకును. కానీ బ్రతికిన ఆయన విశ్వాసం వచ్చేవారు. ఈరోజు మనం బ్రతికామా, చనిపోయామా? మన సమాధిలో ఉన్నామా, ఇంకా బ్రతికి ఉన్నామా? మనము ఇప్పుడు బ్రతికి మనం ఆయన విశ్వాసం ఉంచితే ఎన్నటికి ఎందుకు చనిపోము అంటే ఆయన రాకడ ఈ చివరి కాలం, ఇది ఆయన దిగి వచ్చే కాలం ఇది. బైబిల్ చెప్తున్నది, ఆయన నమ్మిన వారు మరణము చూడక
శరీరాలు మార్పు పొంది పాప శరీరాలు పోయి ఒక కొత్త శరీరంను ధరించుకొని క్రీస్తును ఎదుర్కొనుటకు ఆకాశమునకు ఎక్కి వెళ్ళేదని బైబిల్ చెప్తున్నది. ఈరోజు బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువారు మరణం చూడక క్రీస్తును ఎదుర్కొనుటకు పరలోకానికి ఎత్తబడతారు. కానీ చనిపోయిన గిరవ్వ ఆమె ఆ సమయంలో తిరిగి లేస్తుంది. హే మ్యాన్, మీ అందరికి క్లియర్గా అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా. నేను ఆ గురించి సాక్ష్యం చెప్పాలంటే సహోదరుడు ఎంతో ఎక్కువగా బాగా చక్కగా ఆ సాక్ష్యాన్ని చెప్పాడు. నేను ఆ సాక్ష్యాన్ని సేమ్ అలాగుననే ఉంటుంది. ఎవరితోనైనా కూడా ఆమె అలానే ఉండేది. ఆమె చాలాసార్లు కొంచెం రహస్యంగా నేను వెళ్ళినప్పుడు అందరినీ తిమోతిలో ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆమె లోపల ఉన్నప్పుడు ఆమె ఒంటరిగా నన్ను ఆమె గదిలోకి తీసుకెళ్ళేది. రా లోపల కూర్చోని అట్లా కూర్చోండేది. నా కోసం అట్లా తల వంచి నా కోసం ప్రార్థించని చెప్పేది. నేను అలానే ప్రార్థించేవాడిని. ఆ తర్వాత ప్రార్థించిన తర్వాత చూడండి ఆమె నిదానంగా వెళ్ళి వినండి, లోపల ఎక్కడో ఒక 50 రూపాయలు ఉంటుంది. 50 రూపాయలు ఉంటుంది. ఇది దేవుని కొరకు, ఇది నేను నీకు ఇస్తున్నాను, ప్రేమతో నేను నీకు ఇస్తున్నాను అన్నట్లు ఆమె ఎవరికి తెలియకుండా ఆమె నాకు ఎంతో ఇచ్చేది. నువ్వు ప్రార్థించు నాయన, ఇంకా నువ్వు ప్రార్థించు, నాకు వద్దవ్వా ఇదంతా, నేను తీసుకోకపోయినా ప్రార్థిస్తాను నేనంటే అది కుదరదు. నేను ప్రార్థిస్తాను, నువ్వు పెట్టుకో, నీ ఖర్చులు నువ్వు పెట్టుకో, ఇదంతా ఇవ్వద్దంటే కుదరదు, నువ్వు తీసుకో, ఇది నా ప్రేమతో నేను నీకు ఇస్తున్నాను. నేను ఎంతైనా కావచ్చు ఆమె అంతగా సావాసం, అది ఎవరు తెలియదు కానీ ఆమె అప్పుడప్పుడు ఇస్తుండే. నేను వద్దన్నా కూడా బలవంతంగా ఆమె ప్రార్థన, దేవుడు ఎలాగైనా వారి రక్త సంబంధికులు అందరూ మారి దేవుని మందిరంలో కూర్చొని అందరూ కలిసి ఆరాధించడం ఆమె ఆశపడి ఆమె మరణించింది. దానికోసం ఆశపడి మరణించి, కానీ నేను నమ్ముతున్నాను, నేను ఆ రక్త సంబంధికులు అందరూ మారుతారు. ఎందుకంటే ఆమె ప్రార్థన వ్యర్థం కాదు. ఆమె ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. రక్త సంబంధికులు అందరూ క్రీస్తును వెంబడించేటాడు దేవుడు చేస్తాడు. నువ్వు ఆయనని ఎంతనా పరిగెత్తు, ఆయన నీకు దొరకడు, కానీ ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయనను వెతకని వారికైనా దొరకలేదని బైబిల్ చెప్తున్నది. ఆయనను వెతికే వారికైనా దొరకలేదు, కానీ ఎవరినైతే ఆయన ఇష్టపడుతున్నాడు, ఎవరి కోసమైతే ప్రార్థనలు చేయబడ్డాయో వారి యొద్దకు ఆయనే వెళ్ళి వారిని పిలుస్తాడు. సో నువ్వు తప్పించుకోలేవని చెప్తున్నాను నేను. నువ్వు తప్పించుకోవాలని పోయినా దేవుడు నిన్ను తప్పించుకోనివ్వడు. ఆయన నీ యొద్దకు వస్తాడు, పిలుస్తాడు. నువ్వు రాకపోయినా బలవంతంగా తీసుకొస్తాడు. మనుషులు లేదు, ఆయన వస్తాడు నీ యొద్దకు, నీకు తెలియకుండానే నువ్వు మారిపోతావు. ప్రార్థన అంత శక్తివంతమైనది. ఆమె చేసిన ప్రార్థన, యథార్థమైన ప్రార్థనను దేవుడు వింటాడు. యథార్థమైన ప్రార్థనకు దేవుడు గౌరవాన్ని ఇస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. ఆమె ప్రార్థన దేవుడు గౌరవించాడని నేను నమ్ముతున్నాను. నేను ఒకనొక తెలియని ఆయన రక్త సంబంధికులు అందరూ రాబోతున్నారు. నౌ లిసన్, ఇక్కడ ఏం జరుగుతున్నదో మనం చూద్దాం. మనం ఈ యొక్క బేతనీయ గ్రామంలో ఏం జరుగుతున్నదో ఈ కార్యాన్ని మనం చూద్దాం. బేతనీయ అనే గ్రామం ఎలాగుందో పాపనాయుడుపేట అనే గ్రామం కూడా ఉంది. అంతేనా? బేతనీయ గ్రామం ఎలాగుందో పాపనాయుడుపేట అనే గ్రామం ఒకటి ఉన్నది. ఆ గ్రామంలో ఒక యేసు ప్రేమించిన ఒక అద్భుతమైన ఒక కుటుంబం ఉంది. అంతేనా కాదా? ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఎవరు? మార్తా, మరియా, లాజరు. ఈ బేతనీయ గ్రామంలో కూడా అటువంటి కుటుంబాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నేను యేసును ప్రేమించి, నీకు తెలుసో లేదో, ఎప్పుడు యేసు ఆ మార్గంలో వచ్చినా ప్రభువా మా ఇంటికి వచ్చే భోజనం చేసి వెళ్ళాలి మీరు. ఎవరిని పిలిచారు వాళ్ళు? యేసును. యేసు అంటే అంత ప్రేమ, యేసు అంటే అంత ఎప్పుడు కూడా పరిచయం చేసేవాళ్ళు. యేసు అలా వెళ్తున్నాడు అంటే మా ఇంటికి వచ్చి బస చేసి మా యొక్క డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆహారం తిని మీరు వెళ్ళాలి. ఎప్పుడు యేసును ప్రేమించే కుటుంబం మార్తా, మరియా, లాజరు. యేసు ఎంతో ప్రేమించే కుటుంబం, వీరు యేసును ఎంతో ప్రేమించే కుటుంబం. ఈ పాపనాయుడుపేటలో కూడా అటువంటి ఒక కుటుంబం ఉందని నేను నమ్ముతున్నాను. ఇదే ఆ కుటుంబం. వినండి, ఇక్కడే ఉన్నది. ఇదిగోండి, ఇక్కడ ఈ ఇంటిలో నివాసం చేసిన ఒక కుటుంబం ఇక్కడ ఉన్నది. ఈ ఇంటిలో గిరమ్మ అనే ఒక ప్రియమైన ఒక సహోదరి కూడా ఇక్కడే ఉండింది. ఫ్యామిలీ, ఒక అద్భుతమైన కుటుంబం కూడా ఇక్కడే ఉన్నది. ఆ కుటుంబంలో లాజరు ఎలా చనిపోయాడు, గిర్యవ్వ కూడా ఇప్పుడు చనిపోయింది. మీకు ఎంత క్లియర్గా అర్థమవుతున్నా ఏమంటున్నాను? లాజరు ఎలా చనిపోయాడు, గిరమ్మ కూడా ఈ యొక్క కుటుంబంలో చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో వ్యాధి, ఆ కుటుంబంలో దుఃఖము, బాధ
ఉంటుంది కదా, చనిపోతే ప్రియమైన వారు. యేసు ఎంతో ప్రేమించిన వారు, యేసుని ఎంతో వారు ప్రేమించారు. మీకు తెలుసా, ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఉన్నారా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు క్రీస్తు కాలంలో సంఘాలన్నీ ఎన్నో ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న సంఘాలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరు. అదే బేతనీ గ్రామంలో శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క పాత నిబంధనలో యెహోవాను బోధించే ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ యొక్క సంఘాల మధ్యలోనికి యేసుక్రీస్తు తన సొంత సంఘాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు ఒక సంఘంలో ఒక కుటుంబంను దర్శించాడు. యేసుక్రీస్తు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. కానీ క్రీస్తు దేవుడు ఈ కుటుంబంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మార్తా, మరియా, లాజరు ఈ యొక్క కుటుంబంతో ఈ యొక్క యేసును వెంబడించడం మొదలుపెట్టారో, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఏం చేశారు? ఏంది, ఆయనతో కలుసుకున్నావా? ఏంది, ఆయన్ని వెంబడిస్తున్నావా? మా యొక్క సంఘం ఏమైపోవాలా? మా యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయుల సంఘము, ఇవన్నీ సంఘాలు ఏమైపోయా? వాళ్ళతో ఆయనతో వెంబడిస్తున్నావా? కొత్త బోధన వెంబడిస్తున్నావా? కొత్త మనిషిని వెంబడిస్తున్నావా? వింటున్నారా? ఆల్ రైట్. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, అక్కడున్న వారందరూ కూడా మమ్మల్ని అంతా వదిలిపెట్టి ఈ యొక్క బోధకుని వెంబడిస్తున్నావా, ఈ యొక్క కొత్త బోధకుని, కొత్త బోధను అతన్ని వెంబడిస్తున్నారా అని ప్రతి ఒక్కరూ ఆ ఫ్యామిలీని దూరం పెట్టడం మొదలుపెట్టారు, పక్కన పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఆ ఫ్యామిలీ ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమైనా క్రీస్తును మేము వెంబడిస్తాము అనే ఆ యొక్క బోధకుడిని వెంబడించడం మొదలుపెట్టారు. అంతేనా? ఈ యొక్క కుటుంబం కూడా ఈరోజు ఈ కుటుంబం కూడా క్రీస్తును వెంబడించడానికి సపరేట్ అయినది, ప్రత్యేకించబడినది. ఏమైనా ప్రతి దాంట్లో వారు క్రీస్తును వెంబడించడానికి బయలుదేరారు. కానీ ఆ సమయంలో ఒక విషాదకరమైన ఒక కార్యం జరిగినది. ఆ కుటుంబంలో మరణము. లాజరు మరణించాడు. మరణించిన వెంటనే కబురు పంపించారు. ఎవరికి? యేసు యొద్దకు కబురు పంపించారు. వెళ్ళు, యేసును త్వరగా పిలవమని చెప్పని ఒక దాసుని అక్కడికి పంపిస్తున్నాడు. అక్కడ క్రీస్తు ఎలాగున్నాడు? కూటాలు జరిపిస్తున్నాడు. ఆయన తన పరిచర్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సేవకుడు వచ్చి, ఓ బోధకుడా, నీకు ప్రియమైన లాజరు చనిపోయాడు, నువ్వు త్వరగా చనిపోలేదు, ఇంకా రోగి అయ్యున్నాడు, త్వరగా నువ్వు వచ్చి రావాలని మార్తా మరియ కబురు పంపించారన్నప్పుడు ఆయన అన్నాడు, ఓకే, ఇంకా సమయం ఉంది, ఇది సమయం కాదు అని యేసు వారిని పట్టించుకోనట్లు, వారంటే పక్కన పెట్టినట్లుగా, సరే నువ్వు వెళ్ళు, నేను వస్తానని చెప్పి ఎన్ని రోజులు రాలేదు ఆయన? 4 రోజులు రాలేదు. 4 రోజులు రాకపోయేసరికి పక్కనున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఏమంటున్నారు? ఏంటి, నువ్వు ఎంతో వెంబడించావు కదా, ప్రియముగా, ఎంతో ఇష్టంగా ఆయన మమ్మల్ని అంతా వదిలిపెట్టి ఆయనతో వెళ్ళావు కదా, ఈరోజు ఆయన వచ్చాడా మీకోసం? వింటున్నారా? ఆయన రాలేదు చూడు, ఆయన నెప్పాలు వేస్తున్నారు, వాళ్ళని కదిలించడానికి చూస్తున్నారు. కానీ వారి యొక్క హృదయము స్థిరపరచబడినది. యేసు 4 రోజుల వరకు ఇంకా దూరంగా వెళ్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దర్శనము, ఒక విజన్ అనేది క్రీస్తు చూచాడు. ఆ దర్శనంలో లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత తిరిగి లేవడం ఆల్రెడీ క్రీస్తు ఎరిగి ఉన్నాడు. దానిని బట్టి ఆయన తండ్రి ఏమి చూపించునో అది తప్ప కుమారుడు ఏదియో చెయ్యనేరాడు. తండ్రి ఏది చేయమని చెప్తాడు, కుమారుడు అదే చేస్తాడు. తండ్రి బయలుపరిచాడు, నువ్వు వెళ్ళబాక లాజరు దగ్గరకు, 4 రోజులు నువ్వు బయటికి వెళ్ళి నువ్వు దూరంగా వెళ్ళని అనే ఒక దర్శనాన్ని ఇచ్చాడు. కుమారుడు ఏం చేశాడు? 4 రోజుల వరకు ఆ కుటుంబం యొద్దకు వెళ్ళకుండా దూరంగా వెళ్ళాడు. 4 రోజుల తర్వాత ఇప్పుడు క్రీస్తు మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆ యొక్క బేతనీ గ్రామానికి. వచ్చినప్పుడు దూరం నుండి, వింటున్నారా, ఆ కుటుంబము చీకటితో నింపబడిన కుటుంబం. అప్పుడు ఆ సమయంలో క్రీస్తు బేతనీకి వస్తున్నాడు నడుచుకుంటూ. ఏ సమయంలో వస్తున్నాడు క్రీస్తు? ఆ ఇల్లంతా అంధకారం కమ్ముకున్నప్పుడు,
దుఃఖము, వ్యాధి, లేకపోతే ఆ యొక్క చింత, ఆ యొక్క దుఃఖము, బాధ అదంతా ఈ కుటుంబంతో నింపబడినప్పుడు ఆ సమయంలో క్రీస్తు ఆ ఇంటి యొద్దకు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు క్రీస్తు ఆ సమయంలో వస్తాడు. ఎప్పుడైతే వ్యాధి ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే ఆ యొక్క చింత ఉంటుందో ఆ సమయంలో క్రీస్తు రావడానికి గమనించండి. మీ లైఫ్లో అయినా, ఏ కుటుంబంలో అయినా, అది దేశమైనా, ఈ భూమి అయినా కూడా, ఏదైనా కూడా ఆయన ఎప్పుడు వస్తున్నాడు? కరెక్ట్గా చీకటి కమ్ముకున్న సమయంలో క్రీస్తు రంగం మీదకి వస్తున్నాడు. ఆమేన్. కానీ క్రీస్తు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని కాదు, అన్ని చూస్తున్నాడు క్రీస్తు. అక్కడ ఒక దినమున శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. మరొక చోట క్రీస్తు సముద్రంలో శిష్యులు ప్రయాణం చేస్తుంటే క్రీస్తు వారి మధ్య లేడు, ఓడలో లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే కొండపైకి ఎక్కేశాడు. అక్కడ ఏకాంతంగా కొండపైకి ఎక్కాడు. కొండపైకి ఎక్కిన తర్వాత శిష్యులు మాత్రమే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తుఫాను వచ్చినది. కానీ ఈసారి క్రీస్తు ఓడలో లేడు. వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళకి ఇంకా చనిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు. మొత్తము భయము, చింత, సమస్తము ఆ యొక్క ఓడలో వారిలో అంధకారం కమ్ముకొని ఉన్నది. ఆ సమయంలో క్రీస్తు వారిని పట్టించుకోలేదా? క్రీస్తు వారిని చూడడం లేదు అనుకుంటున్నారా? లేదు, ఆయన కొండపై నుండి వారిని చూస్తూనే ఉన్నాడు. సముద్రం కొండ పైకి ఎక్కి ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. వారు ఏ పరిస్థితిలో వెళ్తున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు, క్రీస్తు పై నుండి చూస్తూనే ఉన్నాడు. కరెక్ట్గా అంధకార సమయంలో ఆయన ఎక్కడ నడుచుకుంటూ వచ్చాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వారి మధ్యలోకి వచ్చాడు. దేవుడు ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడు కూడా అంధకారము, భయము, చింత, బాధ ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఎవరైతే దేవుడిని నమ్ముతారో ఆ కుటుంబంలో బాధ వచ్చినప్పుడు ఆ సమయంలో క్రీస్తు వారి యొద్దకు వస్తాడు. వినండి, నేను కొంచెం లోతుగా వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఆ సముద్రం, ఆ గొప్ప సముద్రంలో ఒక చిన్న గుంపు మరణ స్థితిలో ఉన్నది, అంధకారం కమ్ముకున్న స్థితిలో ఉన్నది. నేను ఈరోజు అంటున్నాను, ఈ ప్రపంచమంతా సముద్రం, ఈ ప్రపంచమంతా సముద్రము. ఈ సముద్రం మీద అంధకారం కమ్ముకొని ఉన్నది. తుఫాను, మీకు తెలుసా ఈ కాలము అంచె దినములు, చివరి కాలము, తీర్పు రాబోయే కాలము. దేవుడి ఈ లోకంలో సమస్తం మీదకి అగ్ని చేత కాల్చబోతున్నాడు. ఆల్రెడీ మనకు తెలుసండి, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్తున్నారా లేదా? చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు న్యూస్లో 3వ ప్రపంచ యుద్ధం రాబోతున్నదని అందరూ అనుకుంటున్నారా లేదా? 3వ ప్రపంచంలో ఏమి రాబోతుంది అనుకుంటున్నారు? పైనుండి అణుబాంబులు వస్తాయా? అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు వస్తాయా? మీరు అనుకోవచ్చు రాదు 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 అని అనుకోవచ్చు. ఒకనొక దినం వన్ డే ఆ 3వ ప్రపంచ యుద్ధం రాబోతున్నది. అది వచ్చినప్పుడు ఈ ఇండియా మీద, అన్ని దేశాల మీద ఏం రాబోతున్నాయి? నోవాహు దినాల్లో నీళ్ళు వచ్చాయి, కానీ ఈ కాలంలో అణుబాంబులు రాబోతున్నాయి. ఒక్క అణుబాంబు పడిందంటే భూమి మీద ఒక సగం, ఇండియాలో, భారతదేశంలో సగం భూమి ఎగిరిపోతుంది. ఒక్క అణుబాంబు వలన దేశాలు నాశనం అయిపోతాయి. ఈ రోజు దేశమంతా భయపడేది ఎందుకొరకో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం రాబోతున్నదని. కానీ అది రాబోతుందని బైబిల్లో క్రీస్తు ఆల్రెడీ చెప్పాడు. రాజ్యాలు పగిలిపోయాయి, అవినీతి పెరిగిపోయినది, గవర్నమెంట్స్ పడిపోయాయి, మొత్తము కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. లోకంలో సేఫ్టీ అనేది లేదు, రక్షణ అనేది లేదు. మొత్తం భూమంతా కూడా కటిగా చీకటి అంధకారంతో నింపబడి ఉన్నది. ప్రతి ఒక్కరు వారు సొంతగా డ్యూటీలు చేసుకుంటున్నారు, అంతా బాగుంది అనుకుంటున్నారు. ఒకనొక దినమున ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కూలిపోతే నువ్వు కొన్ని వేల కోట్లు అక్కడ పెట్టు, నీకు ఆహారం దొరకదు. ఆ దినము రాబోతున్నదని బైబిల్ చెప్తున్నది. ఈరోజు అమెరికా అప్పులతో కూలిపోయినది, దేశాలన్నీ అప్పులతో కూడుకొని పోయాయి. ఇవన్నీ కూడా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి ఆర్థిక వ్యవస్థ కూలిపోతే నాశనం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కూలిపోతే నీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నా వ్యర్థము, ఎంత డబ్బు నీ బ్యాంకులో ఉన్నా అది వ్యర్థం, అవే పని చేయవు. అయ్యా నేను ఇంత డబ్బు ఇస్తాను, నాకు ఆహారం ఇవ్వమంటే ఇది ఇప్పుడు ఆహారము తయారు చేసే వాళ్ళు లేరు, పండించే వాళ్ళు లేరు. ఆర్థిక వ్యవస్థ కూలిపోతే ఆహారం దొరకని కాలం రాబోతున్నది. ఈరోజు భారతదేశానికి అప్పులు లేవంటారా? గవర్నమెంట్ ఎన్నో అప్పులు చేస్తున్నది, అదేదో క్లియర్ చేయడానికి చూస్తున్నది. అమెరికాకు కొన్ని వేల కోట్ల డాలర్ల అప్పులు, అన్ని దేశాలకు కొన్ని వేల కోట్ల డాలర్ల అప్పులు. అందరూ దేనికోసం భయపడుతున్నారు? ఆర్థిక వ్యవస్థ కానీ పగిలిపోతే
దేశం రాష్ట్ర ప్రపంచం అంతా ముక్కలైపోతుంది. అప్పుడు ప్రజలు దేనికోసం అలబడిస్తారు? ఆహారం కోసం. నాకు అంతుంది ఇంతుంది అనుకున్నా, నీకు ఆహారం దొరకదు ఆ సమయంలో. న్యూస్ చదవండి, మీ న్యూస్ చూస్తున్నట్టే అర్థమవుతుంది 3వ ప్రపంచ యుద్ధం రాబోతున్నదని. దేశం మీదకి దేశము ఏమి వేసుకోబోతున్నారు? అగ్ని, బాంబులు, అగ్ని. దేవుడు నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు రాకడ దినంలో జరుగునని చెప్పాడు. లోతు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు రాకడ దినంలో జరుగునన్నాడు. ఇవి మనుష్య కుమారుడు రాకడ దినాలు, చివరి కాలం ఇది. నోవాహు కాలంలో ఏం జరిగింది చెప్పండి? నోవాహు కాలంలో తినుట, త్రాగుట, పెండ్లాడుట, పెండ్లికి ఇచ్చుట, నారు నాటుట, ఇల్లు కట్టుట. నోవాహు దినంలో ప్రజలందరూ అవే చేస్తున్నప్పుడు ఏమొచ్చింది వారి మీదకి? జల ప్రళయం, నీళ్ళు వచ్చి వారిని అంతా నాశనం చేస్తున్నది. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? అదే కాలం మనుష్య కుమారుడు వచ్చే దినాల్లోనూ ఉంటుందన్నాడు. నోవాహు వంటి దినాలు ఇవి. నాకు చెప్పండి, ప్రజలు తినడం లేదా? చెప్పండి, రెస్టారెంట్లు ఫుల్ అవేనా? నిండిపోతున్నాయా? సాయంత్రం అయితే రెస్టారెంట్ ఏం చేసుకుందాం, ఏమి చికెన్ చేసుకుందాం, ఏం మటన్ చేసుకుందాం, ఏది స్పెషల్గా చేసుకుందాం, బయటికి వెళ్ళి బాగా తిందామా, ఏం తిందాము? మనసులో ఏముంది? తినుట, త్రాగుట. ఏమై ఉన్నది? డ్రింకింగ్. అదొక ఆత్మ, తినాలి, అంత ఆత్మది. అందుకే ఈరోజు ఈ లోకము మొత్తం కానీ సర్వే చేస్తే ఈ కాలంలోనే ఎక్కువ బాగా ఉబ్బిపోతున్నారంట ప్రజలు. మీకు అర్థమైనదా? సర్వే చేయండి, ప్రజలందరూ ప్రపంచంలో అంతా బాగా లాభ అయిపోతున్నారంట. కారణం ఏంటి? తిండి అనే ఆత్మ. ఎందుకంటే ఏ ఒక్కరు ఇప్పుడు పేదవారిగా నుండి ధనవంతులుగా మారుతున్నారు. ఒక్కొక్కరు పేదరికమైన తగ్గుతున్నది, అందరూ ధనవంతులు అవ్వడం పెరుగుతున్నది. ధనవంతులు అయ్యారంటే ఏముంటుంది? ఎక్కువ ఆలోచన. ఏం తినాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏ ఒక 5 పీస్ బిర్యానీ తినాలి, ఏ మటన్ పీస్ బిర్యానీ తినాలి. వింటున్నారా? ఆ తర్వాత డ్రింకింగ్ చెప్పండి నాకు. తాగుట, స్ప్రైట్, కోకోకోలా ఉన్నాయా? ఫ్యాంటా, రకరకాల డ్రింక్స్ ఉన్నాయా ఇప్పుడు? తినుట, త్రాగుట, పెండ్లాడుట. ఎంతమంది చూస్తున్నారండి ఇప్పుడంతా? అయిపోయినా మైండ్లో అయిపోయింది. బాగా తిన్నాం, అయిన తర్వాత ఇంకేముంటుంది? నెక్స్ట్ పిల్లలు పెద్దగా అయితే పెళ్లి చేయాలా? ఎవరు చూసినా పెళ్లిళ్ళే జరుగుతున్నాయి. పెళ్లికి పెళ్ళాడుట, పెళ్లికి వేయబడుట. అదో నారు నాటుట ఉందా లేదా? పొలాల్లో నారు నాటుతున్నారా? ఇంకోటి ఇల్లు కట్టుట ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడు సిటీస్లో ఉండే ఇల్లులు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? పల్లెటూళ్ళలోకి వచ్చి అంత అఫీషియల్గా కడుతున్నారు ఇల్లులు. ఏం జరిగినది? నోవాహు దినాలు ఎలా జరుగుతున్నదో ఈ కాలంలో కూడా అదే జరుగుతున్నది. నోవాహు కాలంలో తినుట, త్రాగుట, పెండ్లాడుట, పెళ్లికి ఇవ్వబడుట, నారు నాటుట, ఇల్లు కట్టుట, ఇదంతా జరుగుతుంటే ఇవన్నీ మన కాలంలో కనబడడం లేదా? ప్రజల మనసులో ఇవన్నీ లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు నోవాహు కాలంలో ఇవన్నీ జరిగేటప్పుడు ప్రవక్త యాగు నోవాహుని దేవుడు పంపాడు. నోవాహు కాలంలో ప్రవక్త ఒక రక్షణ మార్గమును బోధించే ఒక ప్రవక్తను దేవుడు పంపాడు నోవాహు కాలంలో. అలా ఎలా జరిగినదో ఈ మనుష్య కుమారుడు రాకడలోని జరుగునన్నప్పుడు ఈ కాలంలో కూడా రక్షణను బోధించి ఒక ప్రవక్తను దేవుడు పంపాడు. ఆయన పేరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్. నోవాహు వంటి ఒక ప్రవక్త. మారండి, రక్షణ పొందండి, ఈ లోకం నుండి వేరవ్వండి. ఈ లోకము తీర్పు కిందకు వచ్చినది. దేవుడు తిని అగ్ని చేత నాశనం చేయబోతున్నాడు. నీళ్ళ చేత నాశనం చేయడానికంటే మునుపు ఒక ప్రవక్తను పంపాడు. ఈ రోజు అగ్ని చేత నాశనం చేయడానికంటే మునుపు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. కానీ నోవాహు ఓడను నమ్మిన వారు ఎంతమంది చెప్పండి నాకు? నోవాహు ఓడ వర్తమానాన్ని నమ్మి ఓడలోనికి వెళ్ళింది ఎంతమంది? 8 మంది. భూమి అంతటికి బోధిస్తే, ప్రపంచం అంతటికి బోధిస్తే ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. నోవాహు అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఓడలోనికి వెళ్ళారు, రక్షించబడ్డారు. మిగిలిన వాళ్ళంతా కూడా నీళ్ళలో పడి చచ్చారు. జల ప్రళయం ద్వారా నాశనం చేయబడ్డారు. ఈరోజు అదే కాలం మళ్ళీ వస్తుందని యేసు చెప్పాడు. అదే కాలం వచ్చింది. అలాగే నోవాహు అనే ఒక ప్రవక్తను విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారిని పంపించాడు. ఎంతమంది ఆయన నమ్ముతారని అనుకుంటున్నారు మీరు? కొన్ని లక్షల మంది, కోట్ల మంది వస్తారనుకుంటున్నారా? వెరీ ఫ్యూ, కొద్ది మంది మాత్రమే ఈ కాలం కూడా రక్షించబడబోతున్నారు. నోవాహు, నువ్వు జ్ఞానం లేని వాడి, ముసలి వాడివి, ఆ పైన ఆకాశం వస్తుందని చెప్తున్నావు. ఏమన్నా మైండ్ ఉందా నీకు? వింటున్నారా? ఆ కాలంలో వర్షం పడేదే తెలియదు. నోవాహు కాలంలో పైనుండి వర్షం వస్తుందనేదే తెలియదు. అంతవరకు వర్షమే రాలేదు నోవాహు కాలంలో.
వాళ్ళు నోవా వచ్చి వర్షం రాబోతున్నదని ప్రకటిస్తే అందరూ ఏం చేశారు? ఎగతాళి చేశారు. పై నుండి వర్షం వస్తుందా? మేము ఎప్పుడు చూడలేదే, ఇది నిజమేనా? ప్రతి ఒక్కరూ నోవాను చూసి నవ్వారు, ఎగతాళి చేశారు, త్రోసివేశారు. కానీ దేనిదే త్రోసివేశారో ఆ వర్తమానము వారిని నాశనం చేసింది. ఆ నీళ్ళల్లో పడి వారు చనిపోయారు. ఈరోజు కూడా ఆ సేమ్ థింగ్ అలాగున్నాడండి. ఈయన ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త వర్తమానమని నమ్మిన వారు మాత్రమే రక్షించబడుతున్నారు. మిగిలిన వారందరూ కూడా హేళన చేసి వారి మనస్సుకు అతని యొక్క బోధ అందడం లేదు. అతను ఇతనేంది అనుకుంటూ వారు త్రోసివేయడం వలన ఈ కాలంలో కూడా 3వ ప్రపంచ యుద్ధంలో అగ్ని ద్వారా అన్ని దేశాలు అగ్ని చేత కాల్చబడబోతున్నాయి. ఇట్స్ ద ట్రూత్. ఇది సత్యము. నా మాట ఒకరోజు మీకు అర్థమవుతుంది. నా మాటను మీ మైండ్లో పెట్టుకునండి. కానీ అది ఎప్పుడు? ఇప్పుడైనా, వచ్చే సంవత్సరంలోనా, వచ్చే సంవత్సరంలో, అది నాకు తెలియదు. కానీ బైబిల్ చెప్పింది అది రాబోతున్నదని. అది ఏ గడియలో అయినా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. మీ అందరూ క్లియర్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. రక్షించబడే సమయం ఇదే, రక్షణ గడియ ఇదే. నన్ను నమ్మి నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. రక్షణ స్థలము క్రీస్తయున్నాడు. ఆ ఓడ ఈరోజు ప్రకటించబడుతున్నది. ఓడలోనికి రండి. ఈరోజు ఓడ ఏదో కాదు, వాక్యము. సంఘము కాదు, నీ సంఘము కాదు ఓడ, నా సంఘం కాదు ఓడ, ఒక మనిషి కాదు ఓడ, ఇంకో మనిషి మాటలు కాదు ఓడ, బైబిలే ఓడ. ఇది దేవుడి వాక్యము. దీని ప్రకారం జీవించేవాడు ఎన్నటికి చనిపోడు. దీన్ని నమ్మి విశ్వసించిన వాడు ఎన్నటికి మరణించాడు. అతను నిత్య జీవంలోనికి అడుగు పెడతాడు. అందుకే క్రీస్తు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఎవరి మాట విని? నా మాట విని. నా మాట అంటే క్రీస్తు అంటున్నాడు. నా మాట విని, క్రీస్తు మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఇచ్చిన ఎడల అతడు నిత్య జీవం గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటును. తీర్పే అగ్నితో కాల్చబడుట, దాంట్లోనికి అతను ఉండక మరణంలో నుండి జీవంలోనికి దాటును. అతను ఎల్లప్పుడూ బ్రతుకును. ఆ వర్తమానం నమ్మి ఈరోజు నిశ్చయంగా చనిపోయింది గిరవ్వ. ఈ వర్తమానం నమ్మి నిశ్చయతతో ఆమె మరణించింది. ఆమెకి తెలుసు ఒకనొక దినమున ఈ యొక్క క్రీస్తు అనే వాక్యము నన్ను పైకి లేపుతుందని. ఆమేన్. మీ అందరూ క్లియర్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. సేమ్ వే నోవా దినాలు ఎలా ఉన్నాయో లోతు దినాల్లో కూడా అలానే ఉంది. లోతు దినాలు సొదొమ గొమొర అగ్ని చేత కాల్చబడినది. అంతేనా? సేమ్ అదే దినాలు ఈ కాలంలో కూడా ఉంటాయని బైబిల్ సెలవిచ్చింది. ఆమేన్. నౌ లిసన్. క్రీస్తు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మహా భూమి అంతా కూడా అంధకారం భూమిని కమ్ముకొని ఉన్నది. ఎక్కడ చూసినా పాపము విచ్చలవిడితనంగా ఏలుతున్నది. మంచి అనేది లేదు. మొత్తం ఇప్పుడు ఎలాగున్నదంటే పెద్ద తుఫాను భూమి మీద ఉంది. కానీ ఆ ప్రపంచంలో చిన్న వధువు ఓడలో ప్రయాణం చేస్తున్నది. చిన్న సంఘము, క్రీస్తును నమ్మిన సంఘము ఈ ప్రపంచంలో ప్రయాణం చేస్తున్నది. మీకు అర్థమవుతున్నది? అక్కడ శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తుంటే దయ్యాలన్నీ వచ్చి ఆ ఓడను ముంచేయాలనుకున్నాయి. అంతేనా? కానీ శిష్యులు ఎలాగున్నారు? దయ్యం ఏమనుకున్నది? ఈ శిష్యులు ఒంటరిగా ఉన్నారు, దేవుడు లేడు, క్రీస్తు వీరి మధ్య లేడు, ఇదే సరైన సమయము, వీరిని సముద్రంలో ముంచేద్దామని దయ్యాలన్నీ వచ్చాయి. సేమ్ అలాగే ఇప్పుడు కూడా లోకంలో దయ్యాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పచ్చా? లోకంలో దయ్యాలన్నీ కూడా భూమి మీదకి వచ్చేసాయి. పాపము చేసేది దయ్యమే తప్ప దేవుడు కాదు. పొరపాట్లు చేసేది, పాపము చేసేది అదంతా కూడా దయ్యాలు. ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే అది అతను కాదు, కానీ అతను నడిపించే దయ్యము. అర్థమవుతుందా? పరిశుద్ధంగా జీవించినట్లు చేసేది దేవుడు, పరిశుద్ధంగా జీవించినట్లు చేసేది పరిశుద్ధాత్మ. కానీ తప్పు చేసేటట్టు చేపించేది దయ్యము. ఎవరైతే తప్పులు చేస్తున్నారో అక్కడ దయ్యం ఉందని మర్చిపోబాకండి. ఎక్కడైతే వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నారో అక్కడ దయ్యం ఉన్నదని మర్చిపోబాకండి. అవి కంటికి కనపడవు, కంటికి కనపడవు అవి. ఈరోజు లోకంలో అంతా కూడా దయ్యాలన్నీ పైకి వచ్చి ఎవరిని తొక్కివేయాలి, ఎవరిని ముంచి వేయాలని చూస్తున్నదంటే నిజమైన దేవుని కుమారులను, కుమార్తెలను.
దేవుని యేసును వెంబడించు వారిని కూడా అగ్ని చేత కాల్చాలి, వారిని కూడా నాశనం చేయాలని దయ్యాలు చూస్తున్నాయి. కానీ ఆ సమయంలో వినండి, మీకు బైబిల్ తెలిస్తే నేను కొంచెం కొత్త వారికి అంటే వర్తమానంలో ఉన్న వారికి నేను కొంచెం బోధిస్తాను. నేను 4వ ముద్ర కింద, వింటున్నారా? 4వ ముద్ర కింద ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఏమేమి ఏకమయ్యా తెలుసా? 3: రాజకీయము, మతము మరియు దయ్యపు ఆత్మలు. ఈ 3 ఏకమై 4వ ముద్ర ఎప్పుడు జరుగుతున్నది? లవోదికీయ సంఘ కాలంలో. ఈ 3 ఏకమై సంఘం మీద పడుతున్నాయి. ఏమేమి? రాజకీయము, మతము, దయ్యపాత్మలు అన్నీ ఏకమై సంఘం మీద పడుతున్నాయి. అంతేనా? యా, కూర్చోనండి. ఎస్, నేను కొంచెం బైబిల్ తెలిసిన వారికి ఇది ఏదో అర్థమవుతుంది నేను మాట్లాడేది. మీరు క్రీస్తుని వెంబడిస్తే మీకు ఒకనొక నేను మాట్లాడేది ఏదో అర్థమవుతుంది ఈ మాట. కానీ బైబిల్లో క్రీస్తుని వెంబడించే వారికి నేనేం మాట్లాడుతున్నానో బైబిల్ చదివే వారికి అది అర్థమవుతుంది. 4వ ముద్ర కింద వినండి, బైబిల్ చెప్పబడుతున్నది మతము, రాజకీయము మరియు దయ్యపాత్మలు 2 ఏకమై సంఘం మీదకి వస్తున్నాయి. సంఘాన్ని చంపాలి, సంఘాన్ని పడగొట్టాలని దయ్యాలన్నీ వస్తున్నాయి. బైబిల్ క్లియర్ గా చెప్పినది. ఆ సముద్రంలో ఏ సమయంలో తుఫాన్ వచ్చింది తెలుసా? 4వ జామున, తెల్లవారుజామున 4వ జామున ఆ దయ్యాలన్నీ వచ్చి సంఘాన్ని పడగొట్టాలంటున్నాయి. ఇప్పుడు ఇదేంది? 4వ జాము, 4వ ముద్ర. 4వ ముద్ర లవోదికీయ సంఘకాలం, చివరి కాలం. ఈ చివరి కాలంలో ఏమేమి వచ్చాయి? ఎన్నో కోట్ల దయ్యాలు వచ్చి సంఘాన్ని ముంచాలనుకుంటున్నాయి. కరెక్ట్ గా 4వ జామున ఒక ఆయన క్రీస్తు నీళ్ళ మీద నడుచుకొని వస్తున్నాడు. కరెక్ట్ గా ఈ చివరి కాలంలో దయ్యాలన్నీ వచ్చి సంఘం మీద పడేటప్పుడు 4వ ముద్ర కింద 7వ ముద్ర వస్తున్నది. ఈ చివరి సంఘకాలంలో క్రీస్తు 7వ ముద్ర. ఆ 7వ ముద్ర క్రీస్తు వస్తున్నాడు. ఎవరిని కాపాడడానికి? సంఘాన్ని కాపాడడానికి, వధువుని కాపాడడానికి. బ్రదర్, నాకేం అర్థం కావడం లేదు. క్రీస్తుని వెంబడించు, ఈ వర్తమానాన్ని వెంబడించు, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథంలో రాయబడుతున్నాయి. అవి ప్రకటన 6వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడుతున్నాయి. 4వ ముద్ర, 7వ ముద్ర, 7 ముద్రలలో ఇవన్నీ రాయబడుతున్నాయి. ఇవన్నీ మన కాలం గురించిన ప్రవచనాలు. ఏం జరగబోతున్నదో బైబిల్లో రాయబడి ఉన్నది. 4వ ముద్ర కింద దయ్యాలు వస్తున్నాయి. ఆ 4వ ముద్ర కింద జరిగేటప్పుడే యేసు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. 7వ ముద్ర ఆయన రాకడై ఉన్నది. ఆయన నడుచుకుంటూ ఎవరి కోసం వస్తున్నాడు? తన సంఘమును కాపాడడానికి. దేవుని చిత్తం అయితే ఆదివారం, వచ్చే ఆదివారం కానీ అటు వచ్చే ఆదివారం కానీ ఇదే సబ్జెక్ట్, ఈ విధానికి కొంచెం మనం లోతుగా వెళ్ళి చూద్దాం. మనం అక్కడ ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరు వెంబడిస్తున్నారా నన్ను? ఈ లోకం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ లోకం అంధకారంతో నింపబడి ఉన్నది అంటున్నాను. అంధకారం కమ్ముకున్నప్పుడు యేసు వచ్చి తన సంఘాన్ని కాపాడుతున్నాడు. ఆమేన్. సమయం ఎంత అయినది? 12:25. కరెక్ట్గా ఇంకొక 20 నిమిషాలు నాకు సమయం ఉంది. 20 నిమిషాల తర్వాత నేను సంఘ కాపరి నేను అప్పగిస్తాను. నేను యూ అండర్స్టాండ్ సంథింగ్? మీ అందరికీ నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతున్నది. ఆ అంధకారం కమ్ముకున్న ఇంటి దగ్గరకు ఎవరు వస్తున్నారు? ఇంటి దగ్గరకు అంధకారం ఏ ఇంటిని కమ్ముకొని ఉన్నది? మార్తా, మరియా, ఆ యొక్క లాజరు అనే కుటుంబాన్ని. లాజరు ఆల్రెడీ చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. ఆ ఇంటిలో దుఃఖము, బాధతో మార్తా, మరియాలు ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆ సమయంలో యేసు వారి యొద్దకు నడుచుకుంటూ వస్తున్నాడు. అంధకారం కమ్ముకున్న సమయంలో యేసు వారి ఇంటి యొద్దకు నడుచుకుంటూ వస్తున్నాడు. బ్రదర్ తిమోతి, ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు? 3 కుమారులు ఉన్నారు ఇక్కడ. బ్రదర్ దాము, బ్రదర్ వాసు. ఇది ఒక కుటుంబం. ఇది ఎవరి కుటుంబం? ఇది మార్తా, మరియా, లాజరు కుటుంబం. ఇది ఇప్పుడు ఈ కుటుంబంలో ఏమున్నదండి? దుఃఖము, వ్యాధి, దుఃఖము, బాధ, వ్యాకులత, ఇదంతా ఆ కుటుంబానికి కమ్ముకొని ఉన్నది. కమ్ముకొని ఉన్నప్పుడు ఆయన వచ్చాడా లేదా? ఇప్పుడు వచ్చాడు. చూడండి, ఇక్కడ వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ కుటుంబంతో. నేను వచ్చాను, భయపడమాకండి, కిరియవ్వ లేస్తుంది, ఆశీర్వాదమ్మ లేస్తుంది. ఎప్పుడు లేస్తుంది ప్రభువా? నేను లేపడానికి వచ్చాను. నేను 2వ రాకల్లో ఆయన ఇప్పుడు వచ్చాడా? మేఘం ధరించుకొని వచ్చాడా? ఎందుకోసం వచ్చాడు? ఆమెను లేపడానికి. త్వరలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ మొదట లేస్తారు. త్వరలో క్రీస్తునందు మృతులైన వారందరూ మొదట లేస్తారు. బైబిల్ చెప్తున్నది అలాగూ. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. త్వరలో ఆమె లేవబోతున్నారు. క్రీస్తునందు నమ్మిన వారందరూ కూడా లేపబడబోతున్నారు. లేపబడిన తరువాత సజీవంగా ఉన్న మనము, క్రీస్తును నమ్మిన మనము ఆమెతో ఏకమవుతాం.
వారితో మనం కలుసుకొని గాడ్ బ్లెస్ యూ, ఆశీర్వాదమ్మ గారు మీరు చనిపోయి మళ్ళీ బ్రతికారు, రండి నా ప్రశస్తమైన సహోదరిని కౌగలించుకొని ఆమెను. ఒకనొక దినమున ఆమె మనము ఏకమై పరలోకములకు ఎత్తబడతాం. మనం ఎత్తబడిన తరువాత అగ్ని భూమికి రాబోతున్నది. నమ్మని వారి మీదకి శిక్ష విధించబోతున్నాడు దేవుడు. తీర్పు భూమి మీదకి రాబోతున్నది. నేను అంటున్నాను, ప్రతి ఒక్కరు ఎత్తబడాలంటే ఇదే సమయము. రక్షించబడండి, ఈ వర్తమానంను వెంబడించండి, క్రీస్తును వెంబడించండి, మీరును రక్షించబడతారు. ఏమాన్. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? మార్తా మార్తా నీ తమ్ముడైన లాజర్ ఎక్కడ అన్నాడా? నీ తమ్ముడైన లాజర్ ఎక్కడ? ఆయన సమాధిలో ఉన్నాడు. 4 దినములు అయిపోయింది ప్రభువా. సరే వెళ్ళి రాయి బోర్లు దంపదా అన్నాడు. వెళ్ళిన తర్వాత రాయిని తీ అన్నాడు సమాధిలో నుండి. రాయిని తీయంటే ఆ మటు ప్రభువా వద్దు వద్దు వద్దు, రాయిని తీసామంటే ఏముంటుంది లోపల? పురుగులు ఉంటాయి, పురుగులు పట్టిపోయి ఉంటాయి, వాసన వస్తుంటుంది, మొత్తము కూడా కంపు కొడుతుంటుంది లోపల, వద్దు తీయద్దని చెప్పినప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి, నా మీద నువ్వు విశ్వాసం ఉంచుమో. నా మీద నువ్వు విశ్వాసం వచ్చినప్పుడు దేవుని మహిమను నువ్వు చూస్తా. నన్ను నమ్మి ఆ రాయిని తీ అన్నాడు. రాయిని తీ అన్నప్పుడు లోపల ఎవరున్నారండి? లాజరు కట్లు వెయ్యబడి పండుకోబెట్టి ఇట్లున్నాడు అనమాట. అంతేనా? క్లియర్గా ఏమైంటుందో తెలుసా? ఈ చర్మం ఊడిపోయింటుంది, వెంట్రుకలన్నీ ఊడిపోయింటాయి, ఈ ముక్కు ఇక్కడ నుండి కింద పడిపోయింటుంది, ఈ యొక్క పెదాలు మొత్తం కూడా అవంతా కూడా పురుగులతో తినబడి మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయింది, చర్మం అంతా పోయి ఉంటుంది. అంతేనా? మొత్తం వెళ్ళిపోయింటుంది, వాసన ఆ యొక్క స్మెల్ అంతా కూడా ఆ సమాధి నుండి బయటకు వస్తూ ఉంటుంది. కానీ క్రీస్తు అక్కడ చూసి ఏమన్నాడు? లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు బయటికి రా అని చెప్పగా ఆ స్వరం వినండి, ఆ స్వరం సమాధి లోపలికి వెళ్ళింది. ఆ స్వరం సమాధి లోపలికి వెళ్ళినప్పుడు లాజర్ లేడు కదా అక్కడ. ఏమి లాజర్ అక్కడ లేడు, శరీరం మాత్రమే ఉంది. లాజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? థియోఫనీ దగ్గరకు ఆ యొక్క తన పరిశుద్ధుల దగ్గర కొనిపోబడ్డాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు వేరు, ఈ శరీరం వేరు. నీవు ఈ శరీరంలో జీవిస్తున్నా, కానీ మరణించినప్పుడు ఈ శరీరాన్ని భూమికి వదిలేసి నువ్వు దేవుని యొద్దకు వెళ్ళిపోతా. నువ్వు దేవుని నమ్మిన వాడవైతే, నమ్మకపోతే నీ శరీరం, నీ యొక్క ఆత్మ పాతాళానికి వెళ్తుంది. మీకు అర్థమవుతుంది ఏమంటున్నాడు? నీవు ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న నీవే అసలైన నీవై ఉన్నా. ఈ శరీరం ధరించుకున్నా. మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు మంచి పరిశుద్ధ వివాహము ద్వారా ఏకమైనప్పుడు ఈ శరీరం వచ్చింది. అంతేనా అండి? నీ తల్లి తండ్రి పరిశుద్ధ వివాహమును బట్టి నీ శరీరాన్ని నీ కోసం తయారు చేశారు గర్భంలో. కానీ నీవు శరీరం కాదు అన్నాడు. నువ్వు దేవునిలో నుండి వచ్చావు, దేవుని యొక్క ఆత్మలో ఒక భాగంగా ఆయన నీ ఆత్మను తీసి ఈ శరీరంలో కరెక్ట్గా ఏ తేదీ పుట్టావో నీవు, ఆ తేదీలో నువ్వు బయటకు వచ్చినప్పుడు వెంటనే ఆత్మ నీ లోపలికి వెళ్ళిపోయినది. కరెక్ట్గా నువ్వు ఆ దినం మొదలుకొని చనిపోయేంత వరకు ఆ శరీరంలో జీవిస్తూ వెళ్తా. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవైతే దేవుని వెంబడిస్తూ జీవిస్తా. లేదు నువ్వు దయ్యం నుండి పాతాళం నుండి వచ్చిన వాడవైతే దేవునికి విరోధముగా అనగా ఈ లోక సంబంధంగా జీవించడం మొదలు పెడతా. ఈ జీవితంలో పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఈ శరీరంలో నువ్వు జీవిస్తూ ఉంటా. మరణించిన వెంటనే నువ్వు పైనుండి వచ్చిన వాడవైతే ఆ శరీరం చనిపోయిన వెంటనే నువ్వు పైకి వెళ్ళిపోతా. యేసు ఏమన్నాడు? నేను పైనుండి వచ్చిన వాడను, మళ్ళీ తిరిగి నేను పైకి వెళ్తున్నాను. నేను ఈరోజు దేవుని వెంబడించు మీరు చనిపోయే సమయంలో అదే పలకాలి, నేను పైనుండి వచ్చిన వాడను, మళ్ళీ తిరిగి నేను పైకి వెళ్తున్నాను. నేను ఏమాన్ ఒక చిన్న లేఖనాన్ని చదివి నేను ముగిస్తాను. నేను మేబీ నేను ఒక చిన్న కథ కూడా నేను చెప్పగలుగుతున్నాను. నేను ఇది కాళహస్తిలో నేను దీన్ని పంచుకున్నాను. నేను చెప్పేదా? నేను ఇది ఇక ఒక స్టోరీ, నేను కాళహస్తిలో నేను దీన్ని పంచుకున్నాను. అదే నేను మీ వద్ద కూడా నేను పంచుకుంటాను. నేను క్రీస్తు కొరకు బ్రతకండి, క్రీస్తు కొరకు జీవించండి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో మీకు అర్థమవుతుంది ఏం జరుగుతున్నదో. అక్కడ 1900 సంవత్సరం, ఇది 2026, కానీ 1900 సంవత్సరంలో డానియల్ కర్రీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వింటున్నారు ఎంతమంది తెలుసు? డానియల్ కర్రీ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆ గొప్ప సువార్థికుడు, గొప్ప సేవకుడు ఒకానొక దినమున తన మంచం మీద పండుకొని ఉన్నప్పుడు ఒక కళ ద్వారా ఆయన ఒక దగ్గరికి కొనిపోబడ్డాడు. కళ అతని యుద్ధకు వచ్చినది. ఆ కళలో ఏం జరుగుతున్నది అంటే ఆ సేవకుడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు? డానియల్ కర్రీ అనే వ్యక్తి చనిపోయాడు.
చనిపోయిన తర్వాత ఎవరైనా కూడా చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పరలోక ద్వారం యొద్దకు వెళ్ళాలి. పరలోక ద్వారం యొద్దకు వెళ్ళి నిలబడాలి. డానియల్ కర్రీ కూడా ఆయన చనిపోయిన వెంటనే శరీరాన్ని భూమి మీద వదిలిపెట్టి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం యొక్క గేట్ దగ్గరికి వెళ్ళాడు. గేట్ దగ్గరికి వెళ్ళి, హలో సార్, ఐ ఆమ్ డానియల్ కర్రీ, నా కొరకు తలుపు తెరవండి, నేను పరలోకంలో నేను నా స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలి, పరలోకంలో వెళ్ళి నా స్థానాన్ని నేను తీసుకోవాలి, నా కొరకు పరలోక ద్వారాన్ని తెరువు అంటే, వింటున్నారా? తెరువు అన్నప్పుడు, సార్ ఒక్క నిమిషం, అలా వెళ్ళడానికి వీలేదు, మీ పేరు ఈ గ్రంథంలో ఉందో లేదో చెక్ చేయాలి, ఫస్ట్ ఈ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో చెక్ చేస్తాను, మీ పేరు చెప్పండి, మిస్టర్ డానియల్ కర్రీ. ఓకే సార్, మీ పేరు నేను ఇక్కడ చెక్ చేస్తానని ఆ యొక్క ద్వారపాలక దేవదూత అనొచ్చా, ద్వారపాలక దేవదూత చెక్ చేశాడు. మొత్తం చెక్ చేసిన తర్వాత, సార్ డానియల్ కర్రీ గారు, మీ పేరు ఇక్కడ లేదు, నో ఎంట్రీ సార్, మీకు ఎంట్రీ లేదు పరలోకానికి అని చెప్పాడు. అదేంటి సార్, నేను గొప్ప సువార్తకుని కదా, గొప్ప బోధకుని కదా, కొన్ని లక్షల మంది నేను సంపాదించాను కదా, నా పేరు లేకపోవడం ఏంటి? మరొకసారి చెక్ చేయండి, ఉందే లేదేమో సార్. ఇది ఉంటుంది సార్, నా పేరు కరెక్ట్గా ఉంటుంది అందులో, ఒకసారి చెక్ చేయండి సార్. నేను ఎంతో సువార్త చేశాను, ఎంతో బోధించాను, ఎంతోమంది నేను రక్షించాను, క్రీస్తు కొరకు నేను నిలబడ్డాను సార్, ఉంటుంది. సరే, నీ మాట బట్టి నేను మరొకసారి చెక్ చేస్తాను. నేను మళ్ళీ మొత్తం చెక్ చేశాడు, మొత్తం ఎక్కడెక్కడ పేపర్లన్నీ తిప్పి చెక్ చేశాడు. సారీ సార్, మీ పేరైతే ఇంకా కనపడలేదు నాకు. ఆయన నిరుత్సాహపడిపోయాడు. నా పేరు లేకపోవడమా, ఇంత బోధించి ఇంత సేవ చేసి, వింటున్నారా, ఇంత సేవ చేసి నా పేరు లేకపోవడమా? ఏం చేస్తాడు? ఇంకా ఏమి చేయలేడు. ఆయన అన్నాడు, ద్వారపాలక దేవదూత అన్నాడు, మీకు సహాయం చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జనములకు, ప్రతి ఒక్కరికి వారి క్రియలను బట్టి వారు ఏం చేశారు భూమి మీద వారికి తీర్పు ప్రకటించబడుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళాలా? ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు అక్కడ వారి క్రియలను విప్పుతాడు. అప్పుడు నువ్వు ఏదైనా వాదించుకోవాలంటే వాదించుకో. ఎందుకు నా పేరు లేదు ప్రభువా, నేను ఇంత గొప్ప సేవ చేశాను, ఇంత ఇలా చేశాను, నా పేరు ఎందుకు లేదని నువ్వు అక్కడ దేవుణ్ణి అడుగు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఇంకా అది తప్ప నాకేం మార్గం ఉంది, నాకు ఇంకేం మార్గం లేదు అని గమ్ము నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్తూ ఉండగా ఆ యొక్క స్పేస్లో, వినండి, అదంతా కూడా జరుగుతున్నది. ఒక తెల్లని ఒక వెలుగు, మా ప్రకాశమానమైన వెలుగు అక్కడ ప్రకాశించినది అతని ముందర. అందులో నుండి దేవుడు స్వయంగా స్వరంతో మాట్లాడుతున్నాడు. డానియల్ కర్రీ, నువ్వేం చేశావు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావన్నప్పుడు, సార్ నాకు ఎంట్రీ లేదంట, నాకు లోపలికి మార్గం తెరవడం లేదు, నా పేరు అక్కడ లేదంట, అందుకే నేను నిరుత్సాహంగా ఉన్నాను అన్నప్పుడు నాకు ఒక ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు భూమి మీద పరిపూర్ణుడువా? ప్రశ్న, నువ్వు భూమి మీద పరిపూర్ణుడువా అని అన్నప్పుడు, అవును నేను పరిపూర్ణుడిని. ఒక్క నిమిషం, నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడలేదా? అవును, అబద్ధం ఆడాను. నువ్వు ఎప్పుడు కూడా ఇంకొకరిని ఏమీ అనలేదా? నీ నోట్లో నుండి ఇంకొకరిని ఎవరిని ఏమీ మాట్లాడలేదా? అవును మాట్లాడాను, చాలాసార్లు నేను మాట్లాడాను, చాలాసార్లు నేను అబద్ధాలు ఆడాను, నేను అస్సలు పరిపూర్ణుని కాదు. నేను దేవుడు మాట్లాడే మాటకు ఎదురు చెప్పేవారు లేరు. దేవుడు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పేది మనుషుని యొద్ద లేదు. దేవుని యొద్ద మాట్లాడేవాడేవాడు, దేవుని యొద్ద సమాధానం చెప్పేవాడేవాడు అని అడిగినప్పుడు, నేను పాపిని, నేను అబద్ధాలు ఆడాను, ఎన్నో పొరపాట్లు చేశాను. వినండి, ఆ డానియల్ కర్రీ అడిగేటప్పుడు తల వంచుకున్నాడు దేవుని ఎదుట. అవును నేను పాపిని, నేను కరెక్ట్గా పాతాళానికి వెళ్ళడానికి నేను సమర్థుడని, నేను దానికే తగిన వాడని నేను అని తలదించుకొని నిరుత్సాహంగా ఉన్నాడు. కానీ ప్రవక్త నాడు, కాలపు ప్రవక్త విలియం మ్యారీ బ్రెన్హామ్ గారు వెంటనే వెనక నుండి ఒక మెల్లనైన స్వరం వచ్చినది. వెనక నుండి ఒక మెల్లన, తల్లి స్వరము కంటే మెల్లనైన ఒక స్వరం వెనకాల నుండి వచ్చినప్పుడు, డానియల్ కర్రీ అని వెనకాల నుండి ఒక స్వరం వచ్చి తన చేతిని డానియల్ కర్రీ మీద వేసి, ఏమైనా డానియల్ కర్రీ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు, నేను పరిపూర్ణుని కాదు, అది ఎవరో కాదు, యేసుక్రీస్తు. తండ్రి అక్కడ మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు వెనకాల వచ్చి, ఏమైనా డానియల్ కర్రీ, నా కుమారుడా, మై సన్, ఏమైనది అన్నప్పుడు, నేను పాపిని, నేను అబద్ధం ఆడాను, నేను నిజంగా నేను పాపిని, నేను పాతాళానికి వెళ్ళాల్సిన వాడిని అన్నప్పుడు, ఆయన డానియల్ కర్రీని చూసిన తర్వాత తండ్రి వైపు తిరిగాడు యేసుక్రీస్తు. తండ్రి, ఇతను పాపే, ఇతను అబద్ధం ఆడాడు, ఇతను భూమి మీద పరిపూర్ణుడు కాదు, కానీ భూమి మీద ఇతను నా కొరకు నిలబడ్డాడు.
భూమి మీద అతను పాపి అయినప్పటికీ నా కోసం జీవించాడు, నా కొరకు అతను పరిగెత్తాడు, నా కొరకు శ్రమలు అనుభవించాడు, నా కొరకు నిందలు అనుభవించాడు. ఈరోజు హేమసుందర్ అంకుల్ కూడా అదే చెప్పారు సాక్ష్యము. గిరవ్వ కూడా ఎన్నో శ్రమలు అనుభవించింది, నిందలు అనుభవించింది, మాటలు అనుభవించింది. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు ఆమె అనుభవించినది ఆమె. కానీ డానియల్ కౌరీ అక్కడ నిలబడినప్పుడు క్రీస్తు ముందరకు వచ్చి ఇతను నా కొరకు నిలబడ్డాడు, నా కొరకు శ్రమ అనుభవించాడు, నా కొరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తండ్రి ఇతను భూమి మీద నా కోసం నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు నేను ఇతని కోసం నిలబడతాను. కాబట్టి అతని యొక్క పాపములన్నీ, అతని యొక్క తప్పులన్నీ నా మీద వేయము. నేను భరించాను, నా సిలువ రక్తంలో దాన్ని వేయము, అతని పాపములన్నీ నా మీద వేయము అని డానియల్ కౌరీ యొక్క పాపములన్నీ కూడా క్రీస్తు మీద వేసి ఆ సిలువ రక్తంలో దాన్ని కొట్టివేయటం వలన క్రీస్తును బట్టి, యేసుక్రీస్తును బట్టి అతను రక్షించబడ్డ, పరిశుద్ధుడయ్యాడు. నేను కొత్త వారికి మాట్లాడుతున్నాను, ఆల్రెడీ యేసును వెంబడిస్తున్న వారికి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇది వెళ్ళాలనే మాట్లాడుతున్నాను నేను. నమ్మని వారైతే క్రీస్తును నమ్మండి, అప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారు, మీరు రక్షించబడతారు. ఆల్రెడీ క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే యేసును సరైన విధానంలో వెంబడించండి. నోవాహు కాలంలో నోవాహు నమ్మిన వారు మాత్రం రక్షించబడ్డారు. ఈ రోజు కూడా ఈ కాలంలో ఒక ప్రవక్త వచ్చాడు, విలియం మ్యారీ బ్రెన్హామ్ గారు అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఆయనను నమ్మి, అనగా నోవాహు ఎలాగో ఇక్కడ విలియం మ్యారీ బ్రెన్హామ్ గారు అలాగూ అక్కడ ఓడని ఎలా సిద్ధపరిచాడు, ఆయన కూడా సువార్తను బోధించాడు. ఆయన నమ్మిన ఎడల, ఓడలోనికి వెళ్ళిన ఎడల వారు తీర్పును దాటుకొని వెళ్తారు. నోవాహు ఎవరినో బోధించలేదు, యెహోవా వాక్కును బోధించాడు. యేసు యొక్క వాక్కును, యెహోవా వాక్కును నోవాహు బోధించాడు. ఈ కాలపు సేవకుడు, బోధకుడు, సహోదరుడు విలియం మ్యారీ బ్రెన్హామ్ గారు ఏది సొంతంగా ఏది బోధించలేదు, ఈ బైబిల్నే బోధించాడు. ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. దాని ప్రకారం నడిచినప్పుడు నోవాహు కాలం తప్పించబడినట్లుగానే ఈ కాలంలోనూ అగ్ని నుండి తప్పించబడతారు. ఏమది? నేను దాని యుద్ధకు వచ్చి నేను ముగిస్తాను. నేను మనం ఇప్పుడు చివరి లేఖనాన్ని ఒకటి చదివి నేను ముగిస్తాను. నేను మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయము ఆ ఒక్క లేఖనాన్ని చదివి నేను వివరించి ముగిస్తాను. నేను ఇక్కడ సమయం కూడా అయిపోతున్నది. మొదటి తెస్సలోనికలు 4:13 నుండి 17వ వచనం వరకు. ఇదిగోనండి, ఈ ఒక్క మాటను వినండి. ఇక్కడ నేను దీన్ని బోధించి నేను ముగిస్తాను. నేను ఇక్కడ సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్నట్లు నిద్రించుచున్న వారిని గూర్చి, నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరి గురించి? నిద్రించుచున్న వారి గురించి. చనిపోయిన వారి గురించి అని రాయబడలేదు ఇక్కడ, నిద్రించుచున్న వారి గురించి. మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. ప్రభువు రాకడ ఈ కాలంలోనేనా ప్రభువు రాకడ జరిగేది? చెప్పండి నాకు ప్రతి ఒక్కరు. ఈ కాలంలోనే ప్రభువు రాకడ జరిగేది. ఈ రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. అనగా మనము మొదట ఆయన సన్నిధిని చేరము. ఎవరు మొదట లేస్తారు చూడండి, ఆర్భాటముతోను ఎవరు మొదట లేస్తారు? మనము ఆయన సన్నిధిలో చేరం. నిద్రించిన వారు మొదట లేస్తారు, అంతేనా? ఆ తర్వాత మనము వారితో ఏకమవుతామని పౌలు మాట్లాడుతున్నాడు. ఎలా వస్తాడు చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృదులైన వారు మొదట లేదు, చనిపోయిన వారు మొదట లేతురు. ఆ తరువాత ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా. ఎవరితో కూడా? మృతులలోని
లేపబడిన వారితో మనము ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. అంతేనా? మీ అందరికి అర్థమైనదా? మొదట ఎవరు లేవాలి? మృతులైన వారు మొదట లేవాలి. ఆ తర్వాత ఎవరు కలుసుకోవాలి? వారితో సజీవంగా ఉన్న మనము వారితో కలుసుకున్న తరువాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఆకాశ మండలం, పెళ్లి విందు, పరలోకం ఏం జరగబోతున్నది? పెళ్లి విందులోకి జరగబోతున్నా, అక్కడికి మనము కొనిపోబడబోతున్నాం. త్వరలో ఇది జరగబోతున్నది. మృతులైన వారు మొదట లేవాలి, ఆ తర్వాత మనము వారితో ఏకమవ్వాలి, ఆ తర్వాత మనం అందరము కలిసి ఆకాశమునకు పెళ్లి విందుకు కొనిపోబడాలి. అంతేనా? ఇప్పుడు ఇదే కార్యాన్ని మార్తా మరియా కుటుంబంలో లాజర్ దగ్గర చూడండి. ఆమేన్. యేసు వచ్చినప్పుడు, వింటున్నారా? యేసు బేతనియకు వచ్చినప్పుడు ఎవరిని మొదట కలుసుకున్నాడు? సజీవులై నిలుచున్న వారిని మొదట కలుసుకున్నాడు. అంతేనా కదా? ఎవరు సజీవులై నిలుచున్న వారు? మార్తా మరియా బ్రతికే ఉన్నారు. కానీ ఆది వరకే చనిపోయింది ఎవరు? లాజరు. మీ అందరూ క్లియర్గా అర్థమవుతున్నదా? లాజరు చనిపోయిన వధువు, చనిపోయిన క్రీస్తునందు మృతి పొందిన వారికి సాదృశ్యమై ఉన్నాడు. మార్తా మరియా సజీవులమై నిలుచున్న మనకు సాదృశ్యమై ఉన్నాడు. కానీ యేసు వచ్చినప్పుడు మొదట ఎవరిని కలుసుకుంటున్నాడు? సజీవులంగా ఉన్న మార్తా మరియను మనల్ని కలుసుకొని మనతో మాట్లాడుతున్నాడు. నౌ లిసన్, ఇదేనా సమయము? యేసు ఇక్కడ పాపానాయనపేటకు వచ్చాడు. బేతనీకి ఎలాగొచ్చాడు? పాపానాయనపేటకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు సజీవంగా ఉన్న లాజరు యొక్క కుటుంబీకులతో మాట్లాడుతున్నాడు. కుటుంబీకులు అనగా వచ్చిన వారందరూ. ఇక్కడున్న మీ అందరితో ఇప్పుడు యేసు వచ్చి మొదట మీతో మాట్లాడుతున్నాడు. మీతో ఏమని మాట్లాడుతున్నాడు? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ఎన్నడూ చనిపోడని ఆ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? సజీవంగా ఉన్న మార్తా మరియతో మాట్లాడుతున్నాడు. వీళ్ళతో మాట్లాడిన తరువాత కొంత సమయం తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నారు? లాజర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. లాజర్ ఎవరు? అప్పుడే చనిపోయిన గిరవ్వ లాంటి ఎంతో మంది క్రీస్తునందు చనిపోయిన వారు ఉన్నారు. అంతేనా కాదా అండి? మొదట మనము సిద్ధపడాలి, మొదట మనం ఆయనను కలుసుకోవాలి. ఆ తర్వాత మనమంతా ఆ తర్వాత ఎవరు లేస్తారు? మొదట ఎవరు లేవాలి? మృతులైన వారు మొదట లేవాలి. అంతేనా? లాజరే మృతులైన వాడు. లాజర్ మొదట లేస్తున్నారు. లాజర్ లేచిన తరువాత బ్రతికి ఉన్నవారు లాజర్తో ఏకమవుతున్నారు. సమాధి దగ్గర మార్తా మరియా వెళ్ళిన తర్వాత యేసు అక్కడే ఉన్నాడు. లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు మొదట ఎవరు లేవాలా? మృతులైన వారు లేవాలి. అలాగా క్రీస్తునందు చనిపోయిన వారు మొదట లేచారు. లాజర్ లేచిన తర్వాత ఎవరెవరు ఏకమయ్యారు? ఇప్పుడు లాజర్తో పాటు మార్తా మరియా సజీవంగా ఉన్నవారు, లాజర్ ఇద్దరు ఏకమైపోయి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? వాళ్ళు నెక్స్ట్ అధ్యాయంలో మీరు కానీ చదివితే అందరూ కలిసి విందు కూర్చున్నారు. విందుకు కూర్చున్నారు. ఎవరెవరు? లాజరు, మార్తా, మరియా, వీరందరూ కలిసి విందుకు కూర్చున్నారు. ఇంటిలో భోజనానికి కూర్చున్నారు. క్రీస్తు కూడా అక్కడే ఉన్నాడు. మొదట లాజర్ లేవాలి, ఆ తర్వాత మార్తా మరియలు లాజర్తో ఏకమవ్వాలి. వీరందరూ ఏకమైన తర్వాత ఒక ఇంటికి వెళ్ళి విందును జరిగించాలి. సేమ్ బేతనీలో ఏం జరుగుతున్నదో ఈ చివరి కాలంలో భూమి మీద అదే జరుగుతున్నది. మొదట చనిపోయిన గిరవదు లాంటి వారు, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము వారితో ఏకమవుతాం. ఏకమైన తరువాత మన ఇంటికి మనం వెళ్ళి భోజనం చేయబోతున్నాం. మనం పరలోకానికి వెళ్ళి ఎవరెవరితో పాటండి? లాజరు, మార్తా మరియా, క్రీస్తు మనము నిద్రించిన వారు అందరూ ఏకమై పెళ్లి విందుకు మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాం. బైబుల్ ఇది కథ కాదు, ఇది స్టోరీ కాదు, ఇది నిజ రూపంలో దేవుడు ఏం చెయ్యబోతున్నాడో దాన్ని ముందుగానే బైబిల్లో రాసి పెట్టాడు. అందుకే అన్ని గ్రంథాల వంటి గ్రంథం కాదు ఇది. దేవుడు బైబిల్లో చెప్పాడు, నేను ఏది చేశానో అదే నేను మళ్ళీ జరిగిస్తాను. మునుపు జరిగిందే మరలా జరుగునది. నేనేం జరిగించానో అదే మళ్ళీ నేను జరిగిస్తాను. బేతనియాలో ఏం జరిగిందో మళ్ళీ దేవుడు ఈ కాలంలో దాన్ని జరిగిస్తున్నాడు. బేతనియా అనేది ఒక ఊరిలో జరిగిన సంఘటన, ఈరోజు ప్రపంచమంతా జరుగుతున్న సంఘటన. ప్రపంచంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ వర్తమానం నమ్మి నిద్రించిన వారు ఉన్నారు చాలా మంది. ప్రపంచమంతా
సమాధుల్లో ఉన్నవారు లాజరుకు సాదృశ్యమై ఉన్నారు. ఇప్పుడు బ్రతికి ఆయన వర్తమానం వింటున్న వారందరూ మార్తా మరియకు సాదృశ్యమై ఉన్నారు. సజీవులైన వారికి సాదృశ్యమై ఉన్నారు. సజీవులైన వారు ఒకనొక దినమున మొదట వారు లేస్తారు, చనిపోయిన సమాధులన్నీ లేపబడతాయి. మనము వారితో ఏకమవుతాం. ఏకమైన తరువాత పరలోకమునకు ఎత్తబడతాం. అండర్స్టాండ్ సంథింగ్? నేను ముగిస్తున్నాను, సమయం అయిపోతున్నది. ఎందుకంటే ఇంకొక 15 నిమిషాలు ఉన్నది, కరెక్ట్ సమయం అయిపోతున్నది. ఎంతమందికి అర్థమైంది నాకు వర్తమానము? నేనేం చెప్పకూడుతున్నా మీ అందరికి అర్థమైనదా? ఏమైనా కొత్త వారికి, నూతనంగా ఉన్నవారికి, ఎప్పటి నుండి ఉన్నవారికి అందరికీ తగినట్లుగా దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. నేను నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నేను మీకు ఒక మర్మమును తెలుపుతాను, జరగబోయే కార్యాన్ని మీకు చెప్తాను. మనం ఒకవేళ ఆమె లేస్తుందంటే మనం ఏమైనా దుఃఖిస్తామా? బైబిల్ ఆమె లేస్తుంది అంటే మనం ఏడవాల్సిన పని ఏమన్నా ఉందా మనకు? అందుకే అంటున్నారు, వారు లేస్తారు, బాధపడబాకండి, ఏమి దిగులు పడబాకండి, దుఃఖించబాకండి. ఎందుకంటే కోడ్స్ కోడ్ చదువుదాం. అవన్నీ నేను చెప్పాను అంటుండి సంఘంలో 2 గంటల కంటే ఇంకా పైన వెళ్తుంది, చాలా సమయం పడుతుంది. కానీ నేను అన్నిటి కుదించి నేను మాట్లాడుతున్నాను. ఒకే ఒక కోడ్ చదువుతాను నేను, ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో. ఇది చాలా అద్భుతమైనవి. ఇవన్నీ కూడా మీ అందరికీ విశ్వాసాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. నేను నౌ లిసన్. బ్రోకెన్ సిస్టమ్స్, పగిలిన తొట్లు అనే వర్తమానంలో ప్రవక్త 10:64లో ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. లెట్ us bow heads. మన తలలో వచ్చినట్లయితే praying that God will so richly bless each of you, that his grace and mercy will be with you through coming week. దేవుని యొక్క కృప మరియు కరుణ మీతో కూడా రానున్న వారంలో ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తోడుగా ఉంచునుగాక అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఈ మాట, ఇఫ్ ఎనీథింగ్ షుడ్ హ్యాపెన్ దట్ వన్ ఆఫ్ యూ, ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా ఏదైనా జరిగిన ఎడల, జరగడం అంటే చనిపోవడమో, వ్యాధితో వచ్చి ఏమైనా మరణించడమో, మీకేదైనా జరిగిన ఎడల మే స్లిప్ బియాండ్ ద వెయిల్ నా, అనగా ఈ కాలమను మహా గొప్ప తెరను దాటి మీరు అవతలికి జారుకున్న ఎడల. మీకు అర్థమవుతున్నదా? ఈ కాలం అనే తెర అవతల ఏమున్నది? మరొక ప్రపంచం ఉంది. ఈ కాలం అనే తెరను దాటి గిరవ అవతలికి వెళ్ళిపోయినది. అలాగున మీలో ఎవరైనా కూడా కాలం అనే ఈ తెరను దాటి నిత్యత్వంలోనికి ఎవరైనా జారుకున్న ఎడల, అనగా చనిపోయిన ఎడల, జస్ట్ రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోనండి, దట్ ఈస్ ఓన్లీ ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ స్లీప్ అండ్ రెస్ట్ అంటిల్ వి మీట్. అది కేవలము 2-3 గంటల నిద్ర మాత్రమే. వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆమె 2-3 గంటలు నిద్రపోతుందంటే. నిద్రపోయే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతుంటారా? కొంచెం తర్వాత ఏమవుతుంది? వాళ్ళు లేస్తారు మళ్ళా. సేమ్ అంతేనండి. ప్రభువు నందు విశ్వాసం వచ్చిన వారు చనిపోయారనుకోండి, 2-3 గంటల నిద్ర. అందుకే బైబిల్ వారిని చనిపోయారు అని చెప్పడం లేదు, కానీ నిద్రించుచున్నవారు అని రాయబడినది. మీ అందరికి అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. అందుకే 2-3 గంటలు మాత్రమే వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఎప్పటి వరకు అంట? మనం వారితో కలుసుకునేంత వరకు. హే మ్యాన్, ఈ మాట చెప్తే ఎవరైనా నవ్వుతారు. ఏంది ఇది, చనిపోయిన వారు నిద్రపోతున్నారా? బైబుల్ అది నిజం. అది నువ్వు నమ్మితే దేవుని మహిమ, కరెక్ట్. అది నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా. నమ్మితే లాజరు బయటకు వస్తాడు. నమ్మితే నేను చెప్పే కార్యం జరుగుతుంది. అది నిజం. అది there is only a few hours of sleep and rest until we meet. మనం కలుసుకోవడానికి కేవలం 2 కొద్ది గంటలు మాత్రమే అవంతా కూడా. Remember that they which are alive and remain shall not hinder those which are sleeping. నిద్రించుచున్న సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారిని ఆటంకపరచము గాని కడబూరం రోగగానే వారు మార్పు పొందుదురు. ఒక బూర మోగబోతున్నది. ఒక బూర రాగానే అక్కడ ఏం చేయబడుతున్నది? కడబూరం రోగగానే సమాధులు ఉండే వారందరూ పైకి లేవబడబోతున్నారు. ఇంకొక వర్తమానం, ఇది ఒక చిన్న వర్తమానము. ఈ మాట పట్టుకోండి. శిబిరం వెలపలికి వెళ్ళుట, గోయింగ్ బియాండ్ ద క్యాంప్ అనే వర్తమానంలో ప్రవక్త బోధించాడు. 1964లో బోధించాడు. ప్రవక్త ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, సజీవమై నిలిచి ఉండు మనము ప్రభువును ఎదుర్కొనటకు ముందుగా లేవము గాని నిద్రించిన వారు మొదట లేతురు అని లేఖనాన్ని చదివిన వెంటనే చూడండి, నాట్ డెడ్. క్రైస్తవులు అక్కడ ఏమన్నది? నిద్రించిన వారు ఉన్నది కానీ చనిపోయిన వారని లేదు. ప్రవక్త అంటున్నాడు, వారు నాట్ డెడ్ అని రాయబడలేదు కానీ స్లీప్ అని ఉంది. స్లీప్ అంటే ఏంటి? నిద్ర.
డెడ్ అంటే ఏంది? చనిపోవుట. అంటే వీరు నిద్రించుచున్నారే కానీ చనిపోలేదు. నో, క్రిస్టియన్స్ డోంట్ డై. క్రైస్తవులు చనిపోరు. ఎన్నటికీ క్రైస్తవులు చనిపోరు. జస్ట్ లిజన్. గిరవ చనిపోయిందా? లేదు, మనం నమ్మం. ఆమె ఇంకో పరిమాణంలో, ఇంకో ప్రపంచంలో బ్రతికే ఉంది. ఏ పరిమాణం? పరలోకము, పరదైసులో ఆమె బ్రతికే ఉంది. ఈ శరీరము కంటే ఉన్నతమైన శరీరం, రోగము, వ్యాధి, మరణము లేని, జబ్బులు లేని ఒక శరీరంలో ఆనందంగా ఉంది ఆమె. ఎప్పుడు చనిపోయింది తెలుసా? కరెక్ట్గా 8వ తారీఖున మార్చి నెల 2026 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ఆమె చనిపోయినది. నేను అంటున్నాను, ఆ 12 గంటల సమయంలోనే ఆమె ఇక్కడ వదిలిపెట్టి ఆ ప్రపంచానికి వెళ్ళిపోయింది. 12 గంటల్లో ఆమె ఎక్కడుందో తెలుసా? పరదైసులో ఉంది. అక్కడ ఏమన్నా పరదైసులో? అబ్రహాము, శారా, రిబేకా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఏలియా, మలాకి వరకు పాత్రమైన ప్రవక్తలందరూ, పరిశుద్ధులందరూ ఆ పరదైసులో ఉన్నారు. గిర్రెం అక్కడ అడుగు పెట్టగానే అబ్రహాం నడుచుకుంటూ వచ్చాడు. నా ప్రశస్తమైన సహోదరి, వచ్చావా అని కబులించుకుంటున్నారు. అదో ఇస్సాకు వస్తున్నాడు, నా ప్రశస్తమైన ఆశీర్వాదమ్మా, గాడ్ బ్లెస్ యు అని కబులించుకుంటున్నారు. ఇదంతా ఎవరికి తెలుసా? క్రైస్తవుడికి. క్రైస్తవుడు. అందుకే ఈ తరంలో వారే నిద్రించవా, దుఃఖించకుడి. ఎందుకు? మనకు తెలుసు ఈ మరణం తర్వాత ఏం జరగబోతున్నదో మనకు తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నాడు? క్రిస్టియన్స్ డోంట్ డై. క్రైస్తవులు ఎన్నడూ చనిపోరు, వారు నిద్రిస్తారు. దే ఆర్ జస్ట్ టేకింగ్ ఎ లిటిల్ రెస్ట్. వాళ్ళు కేవలం కొంత విశ్రాంతి, అట్లా పండుకున్నారంతే బెడ్ మీద. ఏ బెడ్ మీద? భూమి అనే బెడ్ మీద పండుకున్నారంతే. మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు ఒకనొక దేవున తిరిగి లేస్తారు. అందుకే మనం నిద్రించకూడదు. ఇతరుల వలె, లోకస్తుల వలె నిద్రించకూడదు. మనము నిద్రించకూడదు అంటున్నా. దుఃఖపడకూడి. దట్స్ ఆల్. అవునయ్యా, అది నిజము. ద ట్రంప్ ఆఫ్ గాడ్ షల్ సౌండ్ అండ్ ద డెడ్ ఇన్ క్రైస్ట్ షల్ రైజ్ ఫస్ట్. కడపూరం రోగును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. వారు లేచిన ఆ మీదట మనం వారితో ఏకమై పరలోకమునకు. చూడండి ఏమంటున్నాడు? ఇన్ ఎ ఫ్యూ మినిట్స్, వారు లేచిన వెంటనే, చనిపోయిన వారు లేచిన వెంటనే కనురెప్పపాటులో మనము మార్పు పొందుదుము. వారు లేచిన వెంటనే మన శరీరాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. అనగా ఈ భౌతికమైన శరీరంలో పాపం ఉందండి. లాజరు శరీరంలో మరణము, జబ్బులు అవన్నీ ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందంట? త్వరలో ఈ శరీరాలు మార్చబడిపోతాయి. వారును మనము ఏకమై ప్రభువుని ఎదుర్కొంటూ పైకి వెళ్తాం. నేనేం చెప్పగలుగుతున్నాను? క్రైస్తవుడు చనిపోడు, కొద్ది విశ్రాంతి తీసుకుంటున్నాడు. దట్స్ ఆల్. ఈరోజు మీరు ఆయనను విశ్వసించిన యెడల మీరు చనిపోరు. మీరేం చేస్తారు? విశ్రాంతి మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత మనము వారితో ఏకమై పరలోకమునకు ఎత్తబడతాం. మనం ఐ హోప్ ఎవ్రీబాడీ అండర్స్టూడ్ ఇట్. ప్రతి ఒక్కరికి ఇది అర్థమైంది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. నేను ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడని నేను నమ్ముతున్నాను. నేను సమయం అయిపోతున్నది కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని సంఘ కాపరికి నేను అప్పగిస్తున్నాను. నేను గాడ్ బ్లెస్ యూ.